శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. అతః సముద్రా గిరయశ్చ సర్వే అస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః. అతశ్చ సర్వా ఓషధయో రసశ్చ యేనైష భూతైస్తిష్ఠతే యంతరాత్మా. సో అతః అంటే ఈ పరమేశ్వరుని నుండి. పరమేశ్వరుడు, పరబ్రహ్మ, అక్షర పరబ్రహ్మ ఇవన్నీ కూడా సమానార్థకంలో వాడుతూ ఉంటాం. ఒకప్పుడు నిర్గుణ పరబ్రహ్మకి పరబ్రహ్మ అని, అక్షర పరబ్రహ్మ అని శబ్దాలతో నిర్దేశము, సగుణ పరబ్రహ్మకి పరమేశ్వరుడు అనే నిర్దేశము కూడా కద్దు ఉంది. అలాగంటే నిర్దేశం ఉంది, ఏమీ సందేహం లేదు. కానీ ఆ నిర్దేశాన్ని ఒకప్పుడు లెక్క చేస్తాం, మరొకప్పుడు లెక్క చేయం. అలా కూడా ఉంది. శంకరాచార్యుల యొక్క శైలి అలా ఉంటుంది. సో శంకర భాష్యాలు చదువుతుంటే అదే శైలి మనకి వంటపడుతుంది. అది స్వభావం అది. ఎనీవే, పరమేశ్వరుని నుండియే అతః సముద్రాః సముద్రములు పుట్టినవి. గిరయశ్చ సర్వే అన్ని పర్వతములు ఆ ఈశ్వరుని నుండియే పుట్టినవి. మనం ఏదైనా రాయినో రప్పనో ఆరాధిస్తే లోకంలో వాళ్ళకి ఏదో మనం మూర్ఖులం అన్నట్టుగా కనపడుతుంది. అలా అనుకుంటారు కూడా. ఓసారి నేను స్నానం చేయడానికి దీనికి వెళ్తున్నా, పుష్కర స్నానం చేయడానికి రైల్లో వెళ్తున్నా. వెళ్తుంటే నా పక్కన ఒక క్రిస్టియన్ మిషనరీ ఒక ఆయన కూర్చున్నాడు. సో ఆయన మామూలుగా ఈ నాతో పాటుగా ఇంకా పుష్కరాలంటే కొంచెం హడావిడి ఉంటుందిగా, ఆయన తన పక్క వారితో చెప్తున్నాడు, వీళ్ళందరూ ఇప్పుడు స్నానానికి వెళ్తున్నారు, అక్కడ మునక వేస్తారు, అన్ని పాపాలు పోతాయి అని వెటకారంగా చెప్తున్నాడు. సో సరే, మన వాళ్ళు కూడా ఒకప్పుడు అలాగే చెప్పి ప్రయత్నం చేస్తే చేయొచ్చుగాక, కానీ అది తెలిసి చెప్పిన మాట కాదు. ఉంటే అలా మునక వేస్తే పాపాలన్నీ పోతాయని అలాగా ఉంటే ఒక ప్రోత్సాహం, వెళ్ళి స్నానం చేసి వస్తే మీకు పుణ్యం వస్తుంది అని ప్రోత్సాహం. అంతేగాని అలా మునక వేయగానే అంత పాపాలు పోతాయి, మళ్ళీ ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ అవుతుందని ఏమీ కాదు. అక్కడ తాత్పర్యం ఏంటంటే ఆ నదీ రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు అనే మౌలికమైన దర్శనం. అది నదిని ఆరాధించటం ఎలాగా? అనేక రకాలు. నదిలో స్నానం చేసి తాను పరిశుద్ధుడనైనట్టుగా భావన చేయటం, అది కూడా ఒక ఆరాధన. నదికి హారతనివ్వటం, నదికి పుష్పాలనివ్వటం, ఇవన్నీ నదిని ఆరాధించే పద్ధతులు. నదిని అంటే నదీ రూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు. సో అది మనం గమనించాలి. సో దీనికి దృష్టాంతం టచ్ వుడ్ అని ఒక దృష్టాంతం చెప్తూ ఉంటారు. టచ్ వుడ్ అని అమెరికాలో సిస్టమ్ ఇది. అమెరికాలో వాళ్ళదో ఒక ఫ్రేజ్, టచ్ వుడ్ అంటాడు. టచ్ వుడ్ అంటే వుడ్ని టచ్ చేయటం. వుడ్ అంటే చెక్క, దాన్ని టచ్ చేయటం టచ్ వుడ్ అంటాడు. అంటే నేను చెప్పింది కరెక్ట్నో ఏదో అలాగంటే ఏదో ఉంది, నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ దాని తాత్పర్యం ఏంటంటే టచ్ వుడ్ అంటాడు. నేను అడిగాను, నువ్వు వుడ్ని ఎక్కడ టచ్ చేసావు? నువ్వు టేబుల్ని కదా టచ్ చేసావు. కరెక్ట్ పాయింటే కదా. టచ్ వుడ్ అంటాడు. నువ్వు వుడ్ని ఎక్కడ టచ్ చేసావు? కుర్చీని కదా టచ్ చేసావు. అంటే దాని అర్థం ఏంటి? టేబుల్ని టచ్ చేస్తుండగా, టచ్ చేసింది టేబులే, సందేహం లేదు. ఈవెన్ వైల్ టచింగ్ ది టేబుల్, ఇది టేబుల్ అనే నామరూపాలకు అతీతంగా దాని మూలతత్వంలోకి వెళ్ళిపోయి టచ్ వుడ్ అంటాడు.
సో టచ్ వుడ్ అంటే ఏదో నేను ఒట్టు వేస్తున్నాను అని శపథం చేసే పద్ధతి అన్నమాట అది. వాడికి వుడ్ కావాలి ఎక్కడో అక్కడ, దాని కుర్చీ అవ్వచ్చు, టేబుల్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, ఏదైనా సరే టచ్ వుడ్ అంటాడు. సో అంటే దాన్ని టచ్ చేసే సందర్భంలో కూడా నామరూపాలకు అతీతంగా దాని మూలతత్వాన్ని గురించి వాడు రిఫర్ చేస్తున్నాడని అభిప్రాయం. అలాగే ఒక పర్వతానికి దండం పెట్టాము, పర్వతం చుట్టూ తిరిగాము అంటే అక్కడ పర్వతం చుట్టూ తిరుగుతున్నా, పర్వతానికి దండం పెడుతున్నా, అట్ ది సేమ్ టైం మనం ఆ పర్వతము అనే నామరూపాలని దాటి ఆ రూపంగా ప్రకటమైనటువంటి పరమేశ్వరుడికే నమస్కారం చేస్తున్నాము. కాబట్టి వేదాంతము రిలిజియన్ ని రికన్సైల్ చేస్తుంది. రిలీజియస్ ప్రాక్టీసెస్ ని వేదాంతంలో రికన్సైల్ చేసుకోవాలి. ఆ పని వేదాంతి చేయాలి, వేదాంతి ద్వారా జనులు చేసుకోవాలి. లేకపోతే రిలీజియస్ ప్రాక్టీసెస్ వాటికి జస్టిఫికేషన్ మన మనస్సుకు రావటమే కష్టం. సో వాళ్ళతో మనం దెబ్బలాడాలంటే ఏమని అడగచ్చు, ఓకే నదిలో స్నానం చేస్తే పాపాలు పోవు, కానీ ఓ నల్లని తెర కట్టి వాడికి ఎవరికో చెవిలో చెప్తే పోతాయా? కన్ఫెషన్ అనే పేరుతోటి అప్పుడు పోతాయా అని వాడితో దెబ్బలాట పెట్టాలి. దెబ్బలాట అనవసరం. పాయింట్ ఈజ్ మన వాళ్ళు తెలుసుకోవాల్సిన ఉంటాయి, అందరూ తెలుసుకోవాల్సిన అంశాలు ఉంటాయి, తెలుసుకోవాలి. కాబట్టి ది పాయింట్ ఈజ్ నదులు, సముద్రాలు, పర్వతాలు అన్నీ కూడా ఆ పరమేశ్వరుని రూపములే. ఇంచేతనే మనం పర్వతం కనబడితే నమస్కారం చేస్తాం. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు, అరుణాచల పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. సో ఆ విధంగా సర్వమునందు ఈశ్వరుణ్ణి దర్శించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో చిన్న చిన్న వికృతులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు కైలాస పర్వతం ఉందనుకోండి, ఆ పర్వతం ఉన్నది ఉన్నట్టుగా అది ఈశ్వరుడు. దానికి మళ్ళీ ఆ కైలాస పర్వతం బొమ్మ తీసుకుని ఆ ఫోటో తీసి ఆ కైలాస పర్వతం అగ్రభాగంలో ఆ పర్వతం లోపల నుంచి ఒక శివుని యొక్క ముఖం వస్తున్నట్టుగా ప్రింట్ చేయటం, అరుణాచల పర్వతం యొక్క అగ్రభాగం నుంచి రమణ మహర్షి ముఖం వస్తున్నట్టుగా ప్రింట్ చేయటం, అలాగేం అక్కర్లేదు, నాట్ నెసెసరీ. అది ఉన్నది ఉన్నట్టుగా దాని యందు అది ఈశ్వరుడే. కొంతమంది ఏం చేస్తారు, అగ్ని మండుతూ ఉంటుంది కదా, అదిగో అగ్ని ఫోటో తీస్తారు, మంట వచ్చే అగ్ని ఫోటో తీస్తారు, ఫోటో తీసి ఇదిగో ఇక్కడ ఓం ముందు చూడంటారు. లేకపోతే ఈ మంటలో దేవీ రూపం ఉంది చూడంటారు. మంటలో మీరు ఏదైనా చూడొచ్చు, ఫోటో తీసేసిన తర్వాత చూడడం మరీ తేలిక. అది మండుతుంటే ఇటోటో కదులుతుంది చూడడం కష్టం, కానీ ఓ పర్టికులర్ ఫోటో తీసేసి మీరు ఏది కావాలంటే అదే చూడొచ్చు. నేనంటాను అలాగేమొద్దు. యాజ్ సచ్ మంటలో ఈ రూపాలు కనపడినా కనపడకపోయినా ఫైర్ ఈజ్ బై ఇట్ సెల్ఫ్ ఈశ్వరుని యొక్క మేనిఫెస్టేషన్. అలా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రూపం చూడంటే వాడికి కనపడింది, నాకు కనపడలేదు కాబట్టి దాంట్లో దేవుడు లేడని నేను అనుకుని ఉన్నాడని వాడు అనుకుని, ఇలాంటివి అభిప్రాయాలు కొంత ప్రాబ్లమాటిక్. అలాగే నది ప్రవహిస్తోందనుకోండి, మన వాళ్ళు ఏమనుకుంటారంటే మామూలప్పుడు ఆ నదిలో ఎందుకు పనికిరందది, అదేదో అయినప్పుడే ఆ పుష్కర సమయంలోనే నది పవిత్రమైనది, అప్పుడే స్నానం చేయాలి. అది దృష్టికోణం సరైనది కాదు. నది ఏ సమయంలోనైనా ఏ దేశంలోనైనా, దేశము అంటే స్థానము అని అర్థం. గంగా నది కాశీలోనైనా కాశీ బయట అయినా ఎక్కడున్నా గంగా నది ఈశ్వరుని యొక్క స్వరూపమే. అలాగా ఈ నామరూపాలకి అతీతంగా ఈశ్వరుణ్ణి దర్శించడం అలవాటు చేసుకోవాలి. అందుకోసమే ఈ మంత్రాలని తత్పదార్థ నిరూపణం ఈ ఖండ వస్తోంది. అందు గురించి ఒకసారి సూచనగా చెప్పాను. సో సర్వే గిరయః, ఇక నదులు అస్మాత్ స్యందంతే సింధవ సర్వరూపాః, ప్రవహించే ఈ నదులన్నీ కూడా ఆ పరమేశ్వరుని నుండియే ఆవిర్భవించినవి. అన్ని రకాల నదులు కూడా సర్వరూపాః అంటే నదులలో అనేక రకాలు మళ్ళీ వెరైటీస్ ఉంటాయి కదండి. కొన్ని నదులు పశ్చిమ సముద్రంలో కలుస్తాయి వెళ్ళి, తపతి, సింధు మొదలైనవి. వాటికి నదములు అని పేరు. నది అనరు, నదము అని అంటారు సంస్కృతంలో. నదహ పుల్లింగం, నదీ స్త్రీలింగం. ఈ ఉంటే స్త్రీలింగం, ఆ ఉంటే పుల్లింగం. అది లెక్కది సంస్కృతంలో ఒక లెక్క. ఓ మోస్తరుగా అన్నింటికీ అదే రూల్ అని కాదు, సాధారణంగా. సో తూర్పు సముద్రంలో కలిస్తే నది గోదావరి నది, సింధు నదము.
అని ఒక విభాగం సంస్కృతంలో ఉంది. తెలుగులో లేదు ఈ విభాగం. తెలుగులో అన్నింటికీ నది అనే వ్యవహారం. నదము అనేప్పటికీ కంగారు పడతారు, ఏమిట్రా ఈ పదం ఇలా ఉందని. సో ఈ విభాగం సంస్కృతంలో ఉంది. సో సింధవ అంటే నదులు, అన్ని రకాల నదులును, అంటే నదీ నదములు అనే పదం అప్పుడప్పుడు వింటూ ఉంటారు, నదీ నదములు అని. ఇగో ఇది విభాగం. అన్ని రకాల నదులు నదములు అన్నీ కూడా ఆ పరమేశ్వరుని నుండియే ఆవిర్భవించినవి. ఇక ఓషధులు, అన్ని ఓషధులు కూడా, అంటే తినే ఆహార పదార్థాలని ఓషధులు అంటారు. అవన్నీ కూడా రసశ్చ, రసాలు 6 రకముల రసములున్నాయి సృష్టిలో. రుచులండి, రుచులన్నీ కూడా ఈశ్వరుని నుంచే ఆవిర్భవించాయి. చాలా చిత్రమైన విషయం. రుచుల్ని మనమేం క్రియేట్ చేయలేదు, రుచులన్నీ ఈశ్వరుని నుంచే ఆవిర్భవించినవి. ఏనైష భూతై తిష్టతే అంతరాత్మా. సో పంచభూతముల చేత వ్యాపించబడి ఈ పరమేశ్వరుడు ఉన్నాడు, పంచభూతముల రూపంగా ఉన్నాడు. తృతీయ ఇత్తం భూత లక్షణే తృతీయాని, పంచభూతముల రూపంగా, అంటే పృథివీ తేజో వాయువాకాశముల రూపంగా ఈ పరమేశ్వరుడు బాహ్య జగత్తునంతను ఆవరించి ఉన్నాడు. మరి లోపల ఎవళ్ళు ఉన్నారు? ప్రాణుల లోపల అంతరాత్మ, లోపల కూడా ఈశ్వరుడే ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అది పరిస్థితి. స్వభాష్యం. అతః పురుషాత్ సముద్రాః క్షారాద్యాః. ఈ పురుషుని నుండియే, అతః పురుషాత్. సో పురుష అంటే పరబ్రహ్మ, పూర్ణ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ నుండియే సముద్రాః సర్వే క్షారాద్యాః. సముద్రములు అంటే ఉప్పు, సముద్రాల్లో వెరైటీలు ఉన్నాయి. ఉప్పు సముద్రము మామూలుగా ఉండేవి. క్షారము అంటే ఉప్పు, కొంచెం ఆల్కలైన్. ఉప్పు అంటే ఆల్కలైన్ అని సంథింగ్ లైక్ దాట్. హార్డ్ వాటర్. క్షారము అంటే ఆల్కలైన్ అర్థం. సో ఆమ్లము క్షారము, ఇప్పుడు మీరు హై స్కూల్లో చదివి ఉంటారు ఆ పదమే. సో ఆల్కలైన్ అంటే ఉప్పు సముద్రము. ఈ ఉప్పు సముద్రంలో మళ్ళీ వెరైటీ. ఆది శబ్దం ఉంది కదా. కొన్ని సముద్రానికినూ విశాలమైన సరస్సుకి భేదమే ఉందండి. సముద్రానికి మహాహ్రద అని పేరు సంస్కృతంలో, పెద్ద సరస్సు. సో ఇప్పుడు కొన్ని సరస్సులు ఉన్నాయి, లోక ప్రఖ్యాతి చెందిన సరస్సులు. ఇప్పుడు మన దేశంలో చిలక సరస్సు, తర్వాత కొల్లేటి సరస్సు, ఇవన్నీ ఆక్రమించేసి ఇప్పుడు సరస్సు వెతుకుదామంటే కనపడిన స్థితి వచ్చేసింది. కొన్ని దేశాల్లో మనకుండే పాపులేషన్ ప్రాబ్లం వల్ల, ఏదో మనం ఏదో తక్కువ వాళ్ళమని వాళ్ళు ఎక్కువ వాళ్ళని కాదు, పాపులేషన్ ప్రెషర్, దట్ ఈజ్ ద బేసిక్ రీజన్. విదేశాల్లో సరస్సుల్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఆ సరస్సు దగ్గరికి వెళ్తే మీకు సముద్రంలాగే ఉంటుంది, దానికి కూడా ఓ బీచ్ ఉంటుంది, అవతల ఒడ్డు కనపడదు. లేక్ మిషిగన్, లేక్ అంటారియో కెనడా, ఇగో అలాగే మానస సరోవర్, అది కూడా సముద్రంలాగే కనపడుతుంది, మీకు అవతల వైపు ఏం కనపడతాం. ఇవన్నీ సముద్రంలాగే ఉంటాయి. సో వీటిని స్వీట్ వాటర్ లేక్స్ అని అంటారు. సో అవన్నీ కూడా, సో క్షార శబ్దం చేత. ఇంకొకటి అలాగే డెడ్ సీ అని ఒకటి ఉంది, డెడ్ సీ అని అంటారు. సో ఇజ్రాయెల్లో ఉంది డెడ్ సీ. ఈ డెడ్ సీ దాంట్లో ఉప్పు పర్సంటేజ్ మరీ ఎక్కువ, మామూలు సీ కంటే కూడా ఇంకా ఎక్కువ. ఆ డెడ్ సీలో మీరు పడ్డారనుకోండి, ఎత్తు నుంచి దూకారనుకోండి, మళ్ళీ బంతి కొడితే పైకి వచ్చినట్టుగా పైకి వస్తారు మీరు. అది తనలో మూలగానే ఇవ్వదు దేని, నేను చాలా థిక్ వాటర్ అది. సో డెడ్ సీ. సో ఆ డెడ్ సీ అని ఎందుకు అన్నారంటే దాంట్లో ఉన్నటువంటి ఈ సాల్ట్స్ యొక్క పర్సంటేజ్ ఎంత ఎక్కువ అంటే దాంట్లో ఏ చేప వేస్తే చచ్చిపోతుంది, దాంట్లో ఏ ప్రాణి బతకదు అసలు. ఇట్ ఈస్ టోటల్లీ లైఫ్లెస్. ఆ సీ, డెడ్ సీ, ఇట్ ఈస్ ది బోర్డర్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ జోర్డాన్. ఇటువైపు ఇజ్రాయెల్, అటువైపు జోర్డాన్, మధ్యలో బోర్డర్ డెడ్ సీ. జోర్డాన్ రివర్ వెళ్ళి డెడ్ సీలో కలుస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఎ ల్యాండ్ లాక్డ్ సీ. ఇలాంటి సముద్రాలు ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈశ్వరుని నుండియే పుట్టినవి. నేను కనుక ఇలా చెప్పాను. ఇదే ఓ పౌరాణికుడిని చెప్పమంటే ఏమని చెప్తాడో చెప్పమంటారా? అసలు ఇలాంటి శ్లోకాలు వాళ్ళు చెప్పే జోలికే వెళ్ళరు.
ఇలాంటివి ఎందుకు చెప్తారు? ఇలాంటివి చెప్పరు. ఒకవేళ ఇంకా తప్పనిసరి చెప్తే ఏం చెప్తారంటే ఉప్పు సముద్రం, పాల సముద్రం, నెయ్యి సముద్రం, తర్వాత చెరుకు రసం సముద్రం, ఇలాంటివి ఇంకేమైనా మీరు కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈశ్వరుడి నుంచే పుట్టేయి అని చెప్తారు. బానే ఉంది, ఈవెన్ దట్ యూ కెన్ సే. కానీ మరి కొంచెం లోకల్ గా ఉన్నదానికి రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందని నేను ఈ రకంగా చెప్పాను. సో సర్వా ఔషధయో రసశ్చ. ఓకే, భాష్యం దగ్గర చూస్తున్నాం. మీకు నేను భీష్మస్తుతి నుంచి ఏవో కొన్ని శ్లోకాలు చెప్తూ వచ్చాను. ఈ తత్పదార్థ నిరూపణం బేసిస్ గా ఉన్న శ్లోకాలు. అలాంటి శ్లోకం ఇంకొకటి ఇక్కడ అంటున్నాను. యస్య కేశేషు జీమూతాః నద్య సర్వాంగ సంధిషు కుక్షౌ సముద్రాశ్చత్వారః తస్మై తోయాత్మనే నమః. ఇలాంటి శ్లోకాలు ఇంతకు ముందు నేను చెప్పాను, మీరు గమనించారో లేదో. సో ఏ పరమేశ్వరుని యొక్క కేశముల యందు అంటే ఈ జుట్టు యందు జీమూతాః అంటే మేఘములు ఉన్నవో, మేఘములే ఆయనకి జుట్టు. నద్య సర్వాంగ సంధిషు అన్ని దేహములోని అన్ని అవయవములలోనూ మనకి ఈ వీన్స్ ఉంటాయి, ఈ వెసల్స్, బ్లడ్ వెసల్స్. సో రక్తనాళములు, వాటి ద్వారా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదులన్నీ కూడా పరమేశ్వరుని యొక్క ఆ విరాట్ పురుషుని యొక్క రక్తనాళములు. వాటిల్లో ప్రవహించే రక్తమే ఈశ్వరుని యొక్క జలమే ఈశ్వరుని యొక్క రక్తము వంటిది అని ఆ విధంగా. కుక్షౌ సముద్రాశ్చత్వారః ఆయన ఉదరమునందు 4 సముద్రాలు. 4 సముద్రాలు అంటే చెప్పాను కదా, అట్లాంటిక్, పసిఫిక్, ఇలాంటివేవో మేజర్ 4 ఓషన్స్ ఉన్నాయి కదండి. సో ఆ 4 ఓషన్స్, హిందూ మహాసముద్రం, ఈ అరేబియా, ఇవన్నీ లెక్కలోకి రావు. మేజర్ ఓషన్స్ అట్లాంటిక్, పసిఫిక్, అలాగేవో 4 ఉంటాయి. ఆ 4 సముద్రాలు ఇవన్నీ చిన్న చిన్న సముద్రాలు, మిగతా దాంట్లో అంతర్గతమైపోతాయి. సో తస్మై తోయాత్మనే నమః. ఈ రకంగా ఈ సమస్త జగత్తుని జలము రూపంలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుని కొరకు నమస్కారము. తోయ అంటే వాటర్. తర్వాత గిరయశ్చ హిమవదాదయః అస్మాదేవ పురుషాత్ సర్వే. అన్ని పర్వతాలు కూడా సర్వే గిరయః, హిమవత్ మొదలైన హిమవత్ పర్వతము, ఆల్ప్స్ పర్వతము, వింధ్య పర్వతము. సో ఈ విధంగా ఇతర రాకీ మౌంటైన్స్, ఏవో విదేశాల్లో ఏవేవో పర్వత శ్రేణులు ఉంటాయి. ఈ పర్వతాలు ఎంత మహిమాన్వితంగా ఉంటాయి చూడండి, ఎంత గొప్పగా ఉంటాయి చూడండి. సో పరమేశ్వరుడు మన కోసమే ఇవన్నీ పెట్టాడా అన్నట్టుగా ఉంటాయి. మనం ఎప్పుడూ లెక్కలోకి తీసుకోము వాటిని అన్నింటినీ. సో ఈ పంచభూతాలని మనం లెక్కలో వేసుకోం. మనకు దాన్నే స్మాల్ విషన్ అంటారు. సో దాన్నే స్మాల్ పిక్చర్, చిన్న అల్పమైన ఒక ప్రపంచాన్ని మన చుట్టూ మనం భావనాత్మకమైన ప్రపంచం, దానికిను యథార్థ స్థితికి సంబంధం ఏం లేదు. అంచేతనే అప్పుడప్పుడు ఈ భావనా ప్రపంచం కూలిపోతూ ఉంటుంది. అది కూలిపోయినప్పుడల్లా మళ్ళీ బోరుమంటూ ఉండడం, మళ్ళీ నిలబెడుతూ ఉండడం, దాన్ని మళ్ళీ కూలిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ భావనా ప్రపంచము వాస్తవ ప్రపంచం కంటే విభిన్నంగా విడిపోయి ఉంటుంది. వాస్తవ ప్రపంచం నుంచి విడిపోయిన భావనా ప్రపంచంలో మీకు సెక్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? వాస్తవ ప్రపంచంలో కలిసిపోతే అంతా సెక్యూరిటీయే. సో ఆ విధంగా ఎనీవే, సో ఈ హిమవత్ పర్వతము మొదలైన పర్వతములన్నీ కూడా అస్మాత్ పురుషాదేవ, ఈ పురుషుని నుండియే, పరమేశ్వరుని నుండియే ఆవిర్భవించినవి. తర్వాత స్యందంతే స్రవంతి గంగాద్యాః సింధవః నద్యః సర్వరూపాః బహురూపాః. సింధవః అంటే నద్యః. సింధు శబ్దానికి నది అని అర్థం. సింధు నది అని కాదు. సింధు నది వన్ పర్టికులర్ నది. సింధు జనరల్ నేమ్. సింధు శబ్దం అనగా నది అని అర్థం. సో గంగా మొదలైనటువంటి నదులు, అన్ని రకాల నదులు, బహురూపాః అనేక రూపాల్లో ఉంటాయి నదులు కూడా. కొన్ని మరీ చిన్నవిగా ఉంటాయి, కొన్ని జీవనదులు, కొన్ని ఎండిపోతాయి, వేసంకాలం వస్తే ఎండిపోతాయి. ప్రతిదీ ఓ నదే, అన్ని నదులే. మనం తవ్విన కాలువలు మినహాయిస్తే ఇలావన్నీ నదులేగా, నేచురల్ గా ఉన్నవన్నీ నదులే. సో ఈ నదులన్నీ, చిన్న పెద్ద నదులన్నీ కూడా, అన్ని రకముల నదులు చాలా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదులన్నీ ఆ పరమేశ్వరుని నుంచి ఆవిర్భవించినవి. జోర్డాన్ రివర్ అంటారు.
జోర్డాన్ రివర్ అంటే మన ఊరు పెద్ద కాలం అంత ఉంటుంది. ఇతనా హీ బాత్ హై అంతే. నేను జోర్డాన్ రివర్ చూసి ఇది జోర్డాన్ రివర్ ఇది ఇలా ఉందేముంది ఇది అంటే వాళ్ళు అన్నారు ఈ ఎడారిలో ఇదే ఉంది సంతోషించండి. అది ఒక కాలువ ప్రవహిస్తున్నట్టే. మరీ పెద్ద కాలువ నాగార్జున సాగర్ కుడి కాలువ ఎడమ కాలువ అంత ఉండదు, అది అంత ఉండదు. కానీ బట్ స్టిల్ అక్కడ ఏదీ లేని చోట అది గొప్ప నది జోర్డాన్ రివర్. దానికి ఇటు అటు మైదానం ప్రాంతం ఉంటుంది. ఇటు కొంచెం దూరం వెళ్తే మళ్ళీ ఎడారి ఆరంభం అయిపోతుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ రివర్. ఆ ప్రాంతంలో అదే లైఫ్ లైన్. నైల్ ఈజ్ క్వైట్ బిగ్గర్. కానీ మనకు గోదావరి అంత బిగ్గు కాదు నైల్. గోదావరి లాగా ఏదీ కాదు. గోదావరి, గంగా దే ఆర్ టూ మార్వెలస్. అక్కడ ఆ నదులు వాటికి ఉండే మహిమ వాటికి. నైల్ రివర్ ఈజ్ రిలేటివ్లీ బిగ్గర్, వెరీ గ్లోరియస్. జోర్డాన్ ఈజ్ నాట్ లైక్ దాట్. జోర్డాన్ రివర్ ఈజ్ ఎ వెరీ టూ స్మాల్ ఎన్ అఫైర్. సో ఎనీవే ఇక్కడ మన వాళ్ళు క్రిస్టియన్ మతం పుచ్చుకుంటారు. వీళ్ళకి గంగా ఇవేం పనికిరావు. ఆ జోర్డాన్ కేసు చూస్తూ ఉంటాం. జోర్డాన్ రివర్ ఇదే మతం మార్పిడిలో ఇన్ని డేంజర్లు ఉన్నాయి. వాడు మతం మారేడంటే వాడి నేషనాలిటీ కూడా దెబ్బతినేస్తుంది. వాడికి ఇంక ఈ ఊళ్ళో ఉన్న ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు పుష్కర స్నానానికి వెళ్తుంటే వాడు మనం వెటకారం చేస్తాం. వాడు వెళ్ళి జోర్డాన్ వెళ్ళి తీర్థం పుచ్చుకొస్తాడు అక్కడ బ్యాప్టిజం అనే పేరుతోటి. అదంతా కరెక్టే. ఇది మాత్రం తప్పు అన్నట్టుగా మాట్లాడతారు. అలాగా మనం అది రెండు మంచివే. జోర్డాన్ రివరు గొప్పే, ఈ రివరు గొప్పే. ఎనీవే, సో అన్ని నదులు కూడా ఆ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినవి. తర్వాత అస్మాదేవ పురుషాత్ సర్వా ఓషధయః వ్రీహియవాద్యాః. అన్ని ఓషధులు. ఈ ఓషధి శబ్దం చాలాసార్లు చెప్పాను. బియ్యం, గోధుమలు మొదలైనటువంటి ఓషధులన్నీ కూడా ఆ పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించినవి. తర్వాత రసశ్చ మధురాది షడ్విధః ఏన రసేన భూతైః పంచభిః స్థూలైః పరివేష్టితః తిష్టతే తిష్టతి హ్యంతరాత్మా లింగం సూక్ష్మం శరీరం. అది సంగతి. సో ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా అన్వయం చేస్తున్నారు భాష్యకారులు. రసశ్చ ఏనైష భూతైస్తిష్టతే హ్యంతరాత్మా అనుంది. రసశ్చ రసము కూడా. రసము అంటే మధురాది షడ్విధ, 6 రకముల రసాలు. రసం అంటే రుచి. మధురాది ఆయన మొత్తం లిస్ట్ అంతా చెప్పలేదు. మధుర అంటే తీపి. మిగతావి 4, 5 నన్ను చెప్పంటే నేను చెప్తా. కటు, ఆమ్ల, మధుర, లవణ, తిక్త, కషాయ. అవి రసాలు. కటు అంటే చేదు. చేదు రసం ఎలా అవుతుందంటే మరి చేదులో ఉండి రుచి చేదులో ఉంటుంది. ఇప్పుడు కాకరకాయ కూర అదో రుచి. అలాగే చిన్నప్పుడు నేను చూసేవాళ్ళు, ఈ మధ్యలో నేను గమనించలేదు. సో ఇది వేప గింజలు ఏరి తెచ్చిపెట్టమనివారు మా అమ్మగారు. వేప చెట్టు కిందకి వెళ్ళి కింద గింజలు రాలుతాయి, వేప పళ్ళు రాలుతాయి, అవి తెచ్చిపెట్టమనివారు. అవి ఎందుకు ఈ వేప ఎందుకే అమ్మా అని నేను దెబ్బలాడేవాళ్ళు. రే నువ్వు చెప్పులు పని చేస్తే నేను వరిగెత్తుకు వెళ్ళి ఆ వేప చెట్టు కింద ఈ పళ్ళన్నీ రాలుంటాయి, అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు. అవి ఆమె ఏం చేసేవారంటే ఎండలో పెట్టేవారు. ఎండిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి అంతా కూడా తీసి అవతల పారేసేవారు. సాఫ్ట్ మ్యాటర్ డ్రై అయిపోతుంది, దాన్ని ఇలా నడిపిస్తే పోతుంది. అప్పుడు వేప గింజలు తేలుతాయి. ఈ వేప గింజల్ని కొన్ని పచ్చళ్లలో వేసేవాడు. నేను పచ్చడి తయారు చేస్తుంటే నేను ప్రికాషన్ ఇక్కడి నుంచి చెప్పేవాడిని. ఇక్కడ ఏదో వేదం ఏదో లిస్ట్ ఉండేవాళ్ళం. వేప గింజలు వేయకుండా సెపరేట్ గా పెట్టు అని నేను ముందే కండిషన్. ఎందుకంటే ఈ వేప తిందామనుకునేవాడికి ఈ వేప గింజ వస్తుంది.
మా నాన్నగారు అడిగారు, నీకు రుచి తెలియదు, ఆ వేపగింజలో ఉన్న సారం నీకు తెలియదు, దాన్ని కూడా వేసుకుని తినడం తెలుసుకోవాలి అని అనేవారు. అప్పుడు చిన్నప్పుడు తెలిసింది కాదు, తర్వాత తెలిసింది. సో ఆ వేపగింజ నాలుగుకి తగిలితే కొంచెం చేదు ఉంటుంది, మిగిలిన రసాలతో కలిసి అక్కడికి అది షడ్రసోపేతం అవుతుంది. సో ఆ విధంగా ఆమ్లా అంటే పులుపు, మధుర తీపి, లవణ అంటే ఉప్పగా ఉండటం, తిక్తా కషాయ. తిక్తా కషాయ. నౌ హౌ టు ట్రాన్స్లేట్ దీస్ వర్డ్స్? సో కషాయ అంటే వగరు, ఇది వేసుకుంటారు, వక్కపొడి వేసుకుంటారు. దాని రుచి ఏమిటి? వగరుగా ఉండడం దాని లక్షణం, వగరు. కొంచెం ఈ కాల్చిన వక్కపొడి అయితే వగరుగా ఉంటుంది. ఈ పచ్చి వక్క అయితే చెక్క పొడిని చెక్కని వుడెన్ పీస్ ఒకటి ఇలా విరిచి నోట్లో వేసుకుని వెళ్తే ఎలా ఉంటుందో ఈ పచ్చి వక్క అలా ఉంటుంది. అది మరి జనం ఎలా నవ్వుతారో ఎందుకు నవ్వుతారో నాకు తెలియదు, కానీ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్. అంటే ఆయన చెప్పింది కరెక్ట్. దెర్ ఈస్ సమ్ ఇంటాక్సికెంట్ ఇన్ ఇట్. దాన్ని బాయిల్ చేసి డ్రై చేస్తే ఆ ఇంటాక్సికెంట్స్ అన్ని పోయి కొంచెం క్లీన్ గా ఉండి వగరగా అవుతుంది. అది పనికిరాదు వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకి అదే. తర్వాత ఇంకా తిక్తా ఒకటి మిగిలింది. తిక్తా అంటే కషాయ వగరు బెటర్. తిక్తా అంటే ఎస్ట్రింజెంట్ అంట. ఎస్ట్రింజెంట్ కషాయం తిక్తా. వెరీ ఇంట్రెస్టింగ్. సమయానికి గుర్తు రావట్లేదు. సో మనందరికీ తెలుసున్న రుచి ఏది. సో ఈ రుచులన్నీ కూడా తిక్తా అంటే కారం, కటు అంటే కారం, కటు అంటే కారం కదండి. సో తిక్తా అంటే చేదు, సరిపడింది. కారం ఒకటి మిగిలిపోయింది కదండి. కారం లేకపోతే ఇంకా రసం ఏమిటి? కారం లెక్కలోకి రాలేదు మనకి. సో రెండు పదాలు ఉన్నాయి, కటు తిక్తా. తిక్తా కారం, కటు చేదు. అది కూడా డిక్షనరీ చూసుకున్నాం. ఒకవేళ అది కాదనుకోండి అయితే కటు కారం తిక్తా చేదు ఐసా ఏదో చేసేయాలి. ఇవన్నీ ఎవరికి గుర్తు? సో ఈ రసములన్నీ కూడా ఈశ్వరుని నుంచియే. రసములు అంటే రసములతో కూడిన పదార్థములు. అప్పుడే అధ్యాత్మంలోకి వచ్చేస్తున్నారు. రసం అనేప్పటికీ అధ్యాత్మము అంటే ఈ దేహేంద్రియ మనస్సంఘాతము, దీనికి అధ్యాత్మము అని పేరు. ఇంతవరకు అధిభూతం చెప్పారు, పర్వతాలు ఇవేవంటే అధిభూతము, ఇది అధ్యాత్మము. ఇప్పుడు కూడా అధ్యాత్మాన్ని అధిభూతాన్ని అధిదైవంతో కనెక్షన్ చేయాలి. దాని పేరే భక్తి, జ్ఞానం అంటే అదే, అంతే. దట్ ఈస్ ది భక్తి, దట్ ఈస్ ది జ్ఞానం. సో ఎనీవే, ఏన ఏషః తిష్టతే. ఏ మంత్రం అలా ఉంది, ఏనా ఏ రసము చేత ఏషః ఈ మానవుడు తిష్టతే నిలిచి ఉన్నాడు. ఏమిటంటే మానవుడు రసము చేత నిలిచి ఉండడం ఏమిటి అంటే, రసము అంటే వాటర్ కదండి, ఎక్కువ ఎక్వా కంటెంట్ బాడీలో 70% ఇదేగా. కాబట్టి అదే ఆయన అంటారు ఏన రసేన. అయితే ఒక కేవలము రసమేనా? మిగిలిన పంచభూతాలతో కలిపి, అదే భాష్యకారులు అంటారు. అన్నము ఏన రసేన భూతైః పంచభిః స్థూలైః పరివేష్టితః తిష్టతే తిష్టతి అంతరాత్మా లింగం సూక్ష్మం శరీరం. అది ఈ రసముతోటి పంచభూతాలతో చుట్టువారబడి వీడు, ఈ జీవుడు నిలబడి ఉన్నాడు. రసము పంచభూతాలు అంటే మళ్ళీ రసం కూడా కలుపుకునే పంచభూతాలు, స్థూల పంచభూతాలు. సో రసానికి, రసం కంటే స్థూలమైనది మజ్జామాంసాదులు, పృథివీ కార్యములు. రసము కంటే సూక్ష్మమైనవి ఇంకో మూడు, అగ్ని, వాయువు, ఆకాశం. సో ఈ పంచభూతాలన్నీ కలిసి మధ్యలో రసము లిక్విడ్ స్టేట్. సో దట్ ఈస్ ది మిడిల్. అది మెయిన్ కాంపోనెంట్ గా దేహంలో ఉన్నది. మిగతా పంచభూతాలతో అన్ని కలిపి ఉన్నాడు, తిష్టతి. ఇప్పుడు చిత్రం ఏమంటే, ఈ పంచభూతాల యొక్క సంఘాతం ఉన్నదే ఈ అసెంబ్లీ దేహము, పాంచభౌతిక దేహము అని అంటారు. ఈ పాంచభౌతిక దేహం ఇలా కలిసి ఎందుకుంది? రసము రసంలాగే ఉంది. రసం చుట్టూ మజ్జామాంసాదులు అలాగా అన్ని కరెక్ట్ గా స్ట్రక్చర్డ్ గా ఉన్నాయి. చూడండి, దేహం అంతా కూడా పంచభూతాలు పెర్ఫెక్ట్ గా కండిషన్ లో ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయి అంటే, అంతరాత్మ తిష్టతే.
ఆ సూక్ష్మ శరీరము దాని యందు నిలిచి ఉన్నది సూక్ష్మ శరీరం ఉన్నది కాబట్టే ఈ దేహం ఇలా నిలిచి ఉన్నది. ఎప్పుడైతే ప్రాణం పోయింది అని అంటారో ఆ సూక్ష్మ శరీరము నిష్క్రమించింది అని అర్థం. ఆత్మని కాదు, సర్వము ఆత్మయందే గలదు, మొత్తం జగత్తంతా ఆత్మయందే ఉన్నది. సో ఆత్మ ఏమీ అవ్వలేదు, ఆత్మలాగే ఉంటుంది. ఇప్పుడు బల్బు ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి, బల్బు ఫ్యూజ్ అయిపోతే ఎలక్ట్రిసిటీకి ఏమైంది? ఎలక్ట్రిసిటీకి ఏమీ కాలేదు, ఎలక్ట్రిసిటీ బాగానే ఉంది. ఆత్మ అలాంటిది, ఆత్మ అంటే బ్రహ్మ. సో ది ఓవరాల్ నెట్వర్క్ ఏమీ అవ్వదు, అలాగే ఉంటుంది. అలాగే సమస్త జగత్తును తన యందు వెలయింపజేసిన ఆ ఆత్మ చైతన్యం అలాగే ఉంటుంది, దాంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఈ బల్బు ఫ్యూజ్ అయినప్పుడు ఏమైంది? పైనుండే బల్బు ఆకారం కూడా బాగానే ఉంది, లోపల ఉండేటువంటి ఆ ఫిలమెంట్ పోయింది. అలాగే ఏదో ఒకే దృష్టాంతం. అలాగే ఇక్కడ సూక్ష్మ శరీరం నిష్క్రమించింది. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే నిష్క్రమించిందో, జీవ అంటే ప్రాణధారణే, ఆ సూక్ష్మ శరీరానికి జీవ అని పేరు. ఆ సూక్ష్మ శరీరం ఉన్నప్పుడే ఈ దేహం ఇలా ధరింపబడి ఉంటుంది. ఇది ఎలాగంటే, ఇసుకని మీరు ఇసుకతోటి ఓ బొమ్మ తయారు చేశారనుకోండి, ఇసుకతో తయారు చేస్తారు కదా, బీచ్కి వెళ్ళి ఇసుకతో ఏదో బొమ్మ ఏదో తయారు చేస్తారు. అది ఆ బొమ్మ, ఇసుక బొమ్మ ఎంతవరకు నిలుచుంటుంది? ఆ ఇసుక అంతా కూడా మాయిశ్చర్ ఉన్నంత కాలమే నిలిచుంటుంది. ఎందుకంటే ఆ మాయిశ్చర్ ఆ ఇసుకని ఆ ఆకారంలో నిలబడుతుంది. మీరు బాగా దానికి వేడి ప్రసరించి ఆ మాయిశ్చర్ అంతా ఎగిరి దక్కపోయిందనుకోండి, మాయిశ్చర్ పోతే ఏమవుతుంది? ఆ ఇసుక బొమ్మ కూలిపోతుంది, తనంతా తానుగా కూలిపోతుంది, విడిపోతుంది ఇసుక. ఎందుకని? ఆ ఇసుక రేణువులని దగ్గరగా నిలబెట్టేటువంటి మాయిశ్చర్ లేదు. కాబట్టి మాయిశ్చర్కి ధారణ అనే అర్థంలో వాడతారు. ఇట్ కీప్స్ ది ఫిగర్ ఇంటాక్ట్. అలాగే ఈ పంచభూతములను సూక్ష్మ శరీరము ఇంటాక్ట్ గా నిలబెడుతుంది. దీంట్లో ఉన్నటువంటి వాటర్ 70%, ఆ వాటర్ ఉండాలి 70% వాటర్. తోలు తిత్తిలో నీళ్లు నింపితేనే అదే దేహం అని అలా చెప్తారు వేదాంతంలో. సో వాటర్ పూర్వకాలంలో తోలు తిత్తుల్లో క్యారీ చేసేవారు కదండి, సంథింగ్ లైక్ దాట్. ఇది బాడీ ఈజ్ లైక్ దాట్, ఇట్ ఈజ్ ఇండీడ్ లైక్ దాట్. సో ఆ అంతరాత్మ సూక్ష్మ శరీరము, దానికే జీవా అని పేరు, దానికే ప్రాణధారణ శక్తికే జీవా అని పేరు. జీవ అంటే ఎవడో ఒకడు ఇలాగ ఎంత పిసరు ఉంటాడని వాడు ఇటు తిరుగుతూ ఉంటాడని కాదు, ప్రాణధారణ శక్తికి జీవా అని పేరు. ఆ పదానికి అర్థం జీవ ప్రాణధారణ. ఆ అర్థం పోయి కొత్త కొత్త అర్థాలన్నీ చెప్పేసి అంతా గడబిడి చేసి పెట్టారు తరువాతి కాలంలో. జీవశబ్దం అంచేతనే శంకరులు ఆత్మ అంటే ప్రత్యేగాత్మ అని అర్థం చెప్తారు, జీవ అంటే ప్రాణధారణము అని అర్థం చెప్తారు. ఆ తరువాతి కాలంలో వచ్చిన వాళ్ళు జీవ అంటే వీడు ఇక్కడ ఉన్నాడు అని, ఆత్మ అంటే వైకుంఠంలో ఉందని చెప్తారు. దాంతో అంతా కన్ఫ్యూషన్, అంతా సమస్య. సో ఎనీవే ది పాయింట్ ఈజ్, ఆ అంతరాత్మ అదే సూక్ష్మ శరీరము, దానికే లింగ శరీరము అని కూడా పేరు. లింగ శరీరం అని ఎందుకన్నారంటే వీడి సంస్కారాలన్నీ దాంట్లో నిహితమై ఉంటాయి. ఆ లక్షణాలు, ఆ వ్యక్తిత్వం, పర్సనాలిటీ లక్షణాలన్నీ దాంట్లో నిహితమై ఉంటాయి. అంచేత దానికి లింగ శరీరము అని పేరు. లింగ అంటే చిహ్న, లక్షణ అని అర్థం. ఈ వ్యక్తిత్వ లక్షణాలన్నీ దాని ఉందే అంత మనస్సు రూపంగా, వాసనా రూపంగా ఉంటాయి. సో ఈ సూక్ష్మ శరీరము ఈ పంచభూతములను ఆ రసముతో బాటుగా నిలిపి ఉంచుచున్నది. సో ఈ పంచభూతాలు, ఆ రసము, ఆ లోపల ఉండే అంతరాత్మ సూక్ష్మ శరీరము కూడా ఆ పరమేశ్వరుని నుండియే ఆవిర్భవించాయి. ఇంకా ఏదీ మిగలలేదు, అన్ని సర్వం ఈశ్వరునిలో కలిపేస్తాం. అద్వైతులు ఆపనే చేస్తాం. సర్వం ఈశ్వరుల్లో కలిసిపోతే మరి ఇంకా భక్తి చేసేవాడు ఎవడు? భక్తి చేసేవాడు లేకపోతే భక్తి ఏమైపోతుంది అని కొంతమంది బెంగ. కొంతమంది భక్తికి సంబంధించిన ఆచార్యులకు అదో బెంగ. కాబట్టి భక్తుడు అలా వేరే నిలిచి ఉండాలి, పూర్తిగా కలిపేయకూడదు అని వాళ్ళ యొక్క సమస్య. మేమంటాము భక్తుడిని ఈశ్వరుడి కంటే భిన్నంగా నిలబెట్టే భక్తి అదెక్కడ భక్తయా, నీకు భక్తి యొక్క పూర్ణత్వం కూడా నీకు అర్థం కాలేదు అని మేమంటాం. సర్వసమర్పణం చేస్తే భక్తి అవుతుంది, కానీ ఇంకా ఓ పిసలు అట్టే పెట్టుకుని, కొంత ఇండివిజువాలిటీ ఏదో అట్టే పెట్టుకుని ఇంకా భక్తి ఏమిటి? ఓ పిసలు అట్టే పెట్టుకున్నాయంటే ఆ పిసలతో తాగదది. కౌపీన సంరక్షణార్థమయం పటాటోపహానే వీడి ఈ పిసర్ నుంచి ఇంకా ఇంకా ఎవేవో పోగేస్తాడు.
అంచేతే కొంతమంది ఆచార్యులు ఏమన్నారు, వీడు వైకుంఠానికి వెళ్తాడు, మరి ఓ చిన్న ఈ జీవుణ్ణి అట్టెపెట్టారు కదా, ఈశ్వరునిలో కలపకుండా అట్టెపెట్టారు. అట్టే పెడితే మరి వాడు ఇక్కడే ఉండిపోతే ఎలాగా, వాడిని వైకుంఠం పంపించాలి. వాడు వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్తాడంటే మరి నాతో పాటు నా ప్రియురాలు కూడా రావాలంటాడు. అంటే మీ ప్రియురాలు కూడా వైకుంఠానికి వస్తుంది. తీరా వైకుంఠానికి వెళ్ళేప్పటికీ నేను మగవాడిగాను నా ప్రియురాలు ఆడు స్త్రీగాను ఉంటే అది బాగుంటుంది, కానీ లేకపోతే ఈ లింగభేదం కనుక సమస్య పోతే మళ్ళీ సమస్య అంటే అలా ఏం సమస్య పోదు, అది కూడా ఉంటుంది అని ఈ విధంగా. సో దీనికి ఇదే భక్తి అంటే. దీన్ని భక్తి అంటారా లేకపోతే అజ్ఞానం అంటారా? దీనికి ఏం పేరు పెడితే బాగుంటుంది? నా అభిప్రాయంలో దీన్ని అజ్ఞానం అంటేనే బాగుంటుంది. భక్తి అంటే నేను నాది అనే రెండు మాటల్ని అభిమానము అంటారు. ఈ రెండు మాటల్ని మీరు సమర్పించగలిగితే అది భక్తి. లేకపోతే యు వెయిట్, టిల్ దెన్ యు వెయిట్. అది పూర్ణమైన భక్తి. దానికే జ్ఞానం అని పేరు. ఎనీవే, సో అంతరాత్మ కూడా ఆ పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవించింది. ఇక్కడ శంకరులు ఓ అందమైన మాట అంటున్నారు. నేను ఇంతకుముందు ఈ మాటను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు భాష్యంలో అది చూడగానే నాకెంతో ఆనందం అనిపించింది. నేను తరచుగా చెప్పే వాక్యం ఇక్కడ శంకరుని భాష్యంలో వచ్చింది. నిజానికి చాలా గంభీరములైన విషయాలన్నీ కూడా భాష్యాల్లో ఉంటాయి. అందాము. తద్యంతరాలే శరీరస్య ఆత్మనశ్చ ఆత్మవద్వర్తతే ఇత్యంతరాత్మా. అది విడతీస్తే వర్తతే అని వస్తుంది. వర్తత ఇత్యంతరాత్మ అని ఉంటే మీరేం కంగారు పడద్దు. విడతీస్తే వర్తతే అవుతుంది. ఏమంటే ఈ సూక్ష్మ శరీరానికి అంతరాత్మ అని ఎందుకు పేరు పెట్టారు మీరు? ఎందుకంటే చూడండి, మనిషి ఉన్నాడు. మనిషి అంటే ఏమిటి? మనిషి అంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఇది మన కాకినాడలో కూడా చెప్పాను ఇదే మాట. ఈ భాష్యవాక్యం దీని పక్కనే ఉందని గమనించకుండా చెప్పాను. ఎప్పుడో గమనించి చెప్పాను. సో మనిషి అంటే దేహము. ఈ దేహము ప్రకృతి కార్యము కాబట్టి దాన్నే ప్రకృతి అని అనేసేస్తారు. ప్రకృతిం పురుషం చైవ విధ్యనాది ఉభావపి అని శ్రీకృష్ణుడు వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు అని 2 శ్లోకాలు ఉన్నాయి 13వ అధ్యాయంలో. ఈ 2 శ్లోకాలకి కలిపి ప్రకృతి పురుష వివేకోపనిషత్ అని పేరు. ఆ 2 శ్లోకాలకి. ఈ శ్లోకాలు ఎవళ్ళు పాఠం చెప్పట్లేదు ఈ మధ్యకాలంలో. గీత పాఠం గీతే చెప్పడం మానేశారు. గీత చెప్పే సందర్భంలో కూడా ఈ ఏరియాలోకి వెళ్లకుండా ఇక్కడ అక్కడ కాలక్షేపం చేసేస్తున్నారు తప్పిస్తే ఇలాగంటే లోతైన విషయాల్లోకి, అందులో 13వ అధ్యాయం అది చాలా తలపోటు అధ్యాయం అది, దాంట్లోకి వెళ్ళడానికి ఎవళ్ళు పట్టించుకోవడం మానేశారు. నేను కాకినాడలో నేనేదో ఘనకార్యం చేశానని కాదు, ఊరికే శాస్త్రం మీద ఉండే ప్రేమతో నేను ఇలా చెప్తూ ఉంటాను. మీకేం కొత్త ఏం కాదు కదా. సో కాకినాడలో నేను పాఠం చెప్పుకుంటూ వస్తున్నా 13వ అధ్యాయం క్షేత్రం ఇదం శరీరం కౌంతేయ. అక్కడ క్షేత్రజ్ఞ విభాగ యోగము ఇదంతా కూడా కొంచెం అలవాటే. ఇక్కడికి వచ్చాం. మొన్న 6 days పాఠం చెప్పాను, 7 days చెప్పాను. ఇగో ఇక్కడ ఆరంభం. ఎందుకంటే అంతకుముందు ఇది ఎదురు కనపడుతూ ఉంటే వద్దులే ఈ సెషన్లో దీని జోలికి వెళ్ళొద్దని నేను అంతకు ముందు శ్లోకాల్లోనే కాలక్షేపం చేసేసి చాలే భగవంతుడాన్ని 7వ రోజు కూడా అక్కడ చెప్పేసి వచ్చేసాను. ఈ ఊరు అయిపోయింది, అక్కడికి అది సరి అని. మళ్ళీ సెషన్ అయ్యేప్పటికి పుస్తకం తీస్తే ఈ శ్లోకం దగ్గర ఆరంభం. ప్రకృతి పురుష వివేకోపనిషత్. నా ముందు 150 మంది కూర్చుని ఉన్నారు. నాకు ఒక్కసారిగా ఒళ్ళంతా నీరసము, ఏదో తల తిరుగుతున్నట్టు అన్నీ అలా అనిపించింది. ఈ శ్లోకం చదివి నేను వాళ్ళకేసి అలా దీనంగా చూచి, ఎందుకంటే లోతైన వేదాంతాన్ని ఈ మధ్యకాలంలో వినేవాళ్ళు తగ్గిపోయారు, వింటలేదు. అందరూ పూజలు సన్యాసులు కూడా పౌరోహితులు అయిపోయారు, పూజలు చేయించేస్తున్నారు. అదే పూజలు చేయించే వాళ్ళు జోలిగా పురోహితులు ఉన్నారు కదండి, మనం పూజలు చేయించడం ఎందుకండి? సో ఒక ప్రొఫెషన్ కింద పెట్టేసి సంవత్సరం పొడుగునా పూజలు చేయి. ఎప్పుడైనా శివరాత్రి నాడో ఏదో ఓ పూజ మనం అనుకున్నా అదో అందం చందాం. అలా కాదు, ప్రధాన కార్యంగా పెట్టేసి చేయించేస్తున్నారు. ఈ శ్లోకాలు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లేదు. నేను అప్పుడు వాళ్ళతో మనవి చేశాను, అయ్యా ఈ శ్లోకాలు కొంచెం కఠినమైన శ్లోకాలు,
నేను ఇప్పుడు ఈ పాఠం చెప్పేటువంటి పూచి ఒకటి నా నెత్తి మీద ఉంది. సో వీ బోత్ మన ఇద్దరి ప్రారంభం కూడా బాగులేదేమో నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శ్లోకాల పాఠం చెప్పే ప్రారంభం నాది, ఇది విని ప్రారంభం మీది. రేపటి నుంచి మీరు మానేసే అవకాశం మీకుంది, కానీ నాకు లేదు. ఐఆమ్ స్టక్ విత్ ఇట్. కనుక తమరు దయచేసి శ్రద్ధగా వినండి, కొంచెం ఓపికగా వినే ప్రయత్నం చేయండి, గంభీరమైన విషయాలను తెలుసుకునేందుకు సంసిద్ధులు కండి, నడుము బిగించండి అని చెప్పి, మరి మీరందరూ అంగీకరిస్తే నేను చెప్తాను అంటే, మేము అంగీకరిస్తున్నాం మీరు చెప్పండి అన్నారు. వాళ్ళు పాపం మంచి శ్రోతలు, దేవదుర్లభులైన శ్రోతలు. సరే మొదలుపెట్టాను. 7 రోజులు ఆత్మవిచారం తప్ప మరి ఇంకేమీ లేదు. 7 రోజులు ఆత్మవిచారం, చాలా గంభీరమైన విచారం. ఫస్ట్ డే సెకండ్ డే మరీ గంభీరంగా ఉంది. ఆ తర్వాత ఈ ప్రకృతి పురుష వివేక వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళి 4 రోజులు అయ్యేప్పటికీ ధ్యానం దగ్గరికి వచ్చాం. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన సాంఖ్యయోగేన చాప్యన్యే కర్మయోగేన చాపరే అనో శ్లోకం ఉంది. వీటి తర్వాతనే ఉంది. అక్కడికి వచ్చేప్పటికి బ్రతుకు జీవుడా అని 5 రోజులు ఈ పాఠం ఆత్మవిచారం, ఆ తర్వాత ఆత్మధ్యానము. 7 రోజులు పాఠం అంతా ఆత్మవిచారం తప్ప, ఏ టు జీ ఆత్మవిచారం. వాళ్ళు పాపం చాలా సంతోషించారు. 150 మంది కూడా వచ్చిన వాళ్ళు మళ్ళీ మానేయకుండా వచ్చి కూర్చుని విన్నారు. సో ఇదో భాగ్యం. ఆత్మవిచారం అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు ఏ పురాణ కాలక్షేపాలు కావాల్సిన లభిస్తాయి, కానీ ఆత్మవిచారం లభించడం అంటే చాలా కఠినమైన విషయం. సో అక్కడ చెప్పాను మాట నేను. ఇదంతా ఉరికే దానికి పూర్వరంగం అన్నమాట. అక్కడ ఏం చెప్పానంటే, మానవుడు అనగా స్థూల దేహము, అది ప్రకృతి కార్యము. ప్రకృతిని పురుషం చేయవ, రెండు కలవాలి, కలిస్తేనే మనిషి. పురుష ప్రకృతి స్థోహి. సో పురుష ప్రకృతి. పురుష అంటే ఆత్మ, పూర్ణ ఆత్మ చైతన్యం. ప్రకృతి అంటే ఇగో ఈ పంచభూతములు దేని నుంచి పుట్టాయో అది పంచభూతముల యొక్క ప్రకృతి, మూల ద్రవ్యము అని అర్థం. ప్రకృతి అంటే మూల ద్రవ్యం. ఆభరణాలన్నింటికీ ప్రకృతి బంగారం, అలాగనమాట. సో ఇప్పుడు ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. ఏమిటా 2? ఆత్మతత్వము, పరమాత్మ చైతన్యము, మూల ప్రకృతి. ఈ దేహము ప్రకృతి కోటిలో పడుతుంది. ప్రకృతి కేటగిరీ, కోటి అంటే కేటగిరీ, ప్రకృతి అనే కేటగిరీలో పడుతుంది. ఆత్మ చైతన్యము, ఆ తెలివి ఉంది చూసారా, మనిషి అంటే తెలివి గలవాడు కదా, ఈ తెలివి ఆత్మ చైతన్యంలో పడుతుంది. మీకు స్థూల దేహము, పాంచభౌతిక దేహం వల్ల మీకు ఏ సమస్యలు ఉండవు. దేహము ఎప్పుడూ కంప్లైంట్స్ ఏం చేయదు. భగవాన్ రమణ మహర్షి అన్నారు, దేహోన జానాతి. దేహానికి పాపం అది ఏ కంప్లైంట్స్ చేయదు. దానికి నొప్పి పుడితే నొప్పి పుట్టింది అంటుంది తప్పించి దాని తరఫు నుంచి మన ఇమోషనల్ ప్రాబ్లమ్స్ దేహం ఏమీ క్రియేట్ చేయదు. దేహము నేను నల్లగా ఉన్నాను అని ఎప్పుడైనా మీతో కంప్లైంట్ చేసిందా? ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవాలి, నల్లగా ఉన్నాను అని ఎప్పుడైనా దేహం కంప్లైంట్ చేసిందా మీకు? లేదు, దేహం కంప్లైంట్ చేయదు. ఆత్మ ఉంది చూసారా, అది కూడా ఏ కంప్లైంట్స్ లేనిది అది. ఎందుకంటే అది ఫోర్స్, దాంట్లో తెలివి, దాంట్లో ఏ కంప్లైంట్స్ ఉండవు. సో ఆత్మ చైతన్యంలో దేర్ ఆర్ నో ఇష్యూస్, దేహంలో దేర్ ఆర్ నో ఇష్యూస్. మరి ఇష్యూస్ అన్నీ ఎక్కడున్నాయి? ఈ సంసారం అంతా ఎక్కడున్నదంటే, సో మనిషి అంటే ఈ ఆత్మ, ఈ దేహము, ఈ మధ్యలో మనస్సు, ఈ రెండింటికి బ్రిడ్జ్ ఈజ్ ది మైండ్. ఈ మైండ్ ఇది ఎక్కడుంది? శరీరానికి ఆత్మకి మధ్యలో ఉంది. అదే భాష్యకారులు అంటారు చూడండి, తత్ అంటే ఆ సూక్ష్మ శరీరము అంటే మనస్సు అన్నమాట. అది అంతరాలే, అంతరాత్మ అని దానికి పేరు. దానికి అంతరాత్మ అని ఎందుకు పేరు పెట్టారు? అంతరాలంలో ఉంటుంది అది. అంతః అనే పదానికి అంతరాలము. అంతరాలము అంటే మధ్య అని అర్థం. అంతరాలే, మధ్యలో ఉంటుంది. దేనికి మధ్యలోను? శరీరస్య ఆత్మనశ్చ. శరీరము అంటే జడము, ప్రకృతి కార్యము ఒకవైపు, ఆత్మ అంటే పూర్ణము, చైతన్యము, సచ్చితది, సచ్చిదాత్మ, అది ఇంకోవైపు. ఈ రెండింటికి మధ్యలో అంతరాలే ఉంటుంది కనుక దానికి అంతరాత్మ అని పేరు పెట్టారు. అంతరాత్మలో ఉండే అంతః అనే పదానికి అర్థం చెప్పినట్టు అయింది. మరి ఆత్మ అనే పదానికి అర్థం చెప్పాలి. అది ఆత్మ కాదు, అది మనస్సు ఆత్మ కాదు.
కానీ ఆత్మవద్ వర్తతే, ఆత్మలాగా ఉంటుంది. ఆత్మలాగా ఉండడం అంటే ఏమిటి? నేను అన్నట్టుగా ఉంటుంది. ఆత్మ నేను, మనస్సు నేను ఎలా అవుతుంది? మనస్సు నేనుచే దర్శింపబడుతూ ఉంటుంది. ఇప్పుడు నా మనస్సు కల్లోలముగా ఉన్నది అని మీరు అంటారు. నా మనస్సు కల్లోలముగా ఉన్నది అంటే, ఇప్పుడు నా మనస్సు అంటే నేను మనస్సు అని రెండు ఉన్నప్పుడు ఆ రెండింటికి మధ్యలో ఏదో ఒక సంబంధాన్ని ఏర్పరిచి నా మనస్సు ఉన్నారు. కాబట్టి ఆ సంబంధాన్ని బట్టి, ఆ అనుభవాన్ని బట్టి నేను మనస్సు అని రెండు వేర్వేరు అంశాలు ఉన్నాయని స్పష్టమైపోతుంది. అదొకటి. కాబట్టి నేను మనస్సు ఒకటి ఎలా అవుతాం? దట్ ఈస్ ది లాజిక్ ప్రకారం రెండు ఒకటి అవ్వకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మనస్సు కల్లోలంగా ఉందని ఎలా తెలిసింది మీకు? ఎవరికి తెలిసింది? నాకే తెలిసింది. మనస్సు అల్లకల్లోలంగా ఉందనుకోండి, నేనే అల్లకల్లోలంగా ఉన్నాను. మనస్సులో సుఖాకార వృత్తి ఉంటే నేనే సుఖిని, మనస్సులో దుఃఖాకార వృత్తి ఉంటే నేనే దుఃఖిని అని మనస్సుకి తనకు ఆత్మస్వరూపుడనైన నాకు మధ్యనున్నటువంటి ఆ వివేకము, ఆ స్పేస్, అది అజ్ఞానం చేత తొలగిపోయి మనస్సే నేనులాగా బతికేస్తున్నాను. ఆత్మవత్ వర్తతే. అది ఆత్మ కాదు, కానీ అజ్ఞాన అవస్థలో ఆత్మలాగా అయిపోతుంది. ఆత్మవద్ వర్తతే అంటే ఆత్మకి చాలా సమీపంలో ఉంది కదండి. ఆత్మ చైతన్యమునందే ఒక స్పందన రూపంగా మనస్సు పుట్టింది. ఆ మనస్సులోనే జగత్తు ప్రకటమవుతోంది. కాబట్టి జగత్తు మనస్సులో ప్రకటమైతే మనస్సు చైతన్యంలో ప్రకటమైంది కనుక మనస్సు ఆత్మ చైతన్యానికి బాగా నికటంగా దగ్గరగా ఉన్నది. ఎంత దగ్గరగా ఉన్నదంటే అదే ఆత్మ చైతన్యమా అని భ్రమపడేటంతటి దగ్గరగా ఉంది. దీపం అక్కడ ప్రకాశిస్తే ఘటం ఎక్కడ ఉంటే రెండింటికి కావాల్సినంత గ్యాప్ ఉంది. కానీ ఆ దీపం చుట్టూ ఓ కాగితం పెట్టాను అనుకోండి, ఓ ముచ్చి బంగారం కాగితం పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆ కాగితమే ప్రకాశిస్తోందా అన్నట్టుగా. ట్యూబ్ లైట్ చూడండి మీరు, ట్యూబ్ లైట్ లోపల వాడు వైట్ పౌడర్ ఒకటి కోటింగ్ ఇస్తాడు, మనకి ఆ వైట్ పౌడరే ప్రకాశిస్తున్నట్టుగా కనపడుతుంది. ట్యూబ్ లైట్ కోట్, ఆ వైట్ కోటింగ్ అదే ప్రకాశిస్తోంది అన్నట్టుగా కనపడుతుంది. కానీ అదేం ప్రకాశిస్తుందండి? అది ఒపేక్ సబ్జెక్ట్, అది ఒపేక్ ఆబ్జెక్ట్, అదెలా ప్రకాశిస్తుంది? అదేం ప్రకాశించదు. కానీ లోపల ఉండే గ్యాసెస్ ఉన్నాయే, మెర్క్యూరీ వేపర్ ఏవో ఉంటాయి, అవి బాగా రేడియేట్ అయ్యి అవి బాగా ప్రకాశిస్తూ ఉంటే వాటి ప్రకాశాన్ని ఈ వైట్ కోటింగ్ ఎరువు తెచ్చుకుని ఇది ప్రకాశించినట్టుగా అనిపిస్తుంది మనకి. ఇదే ఒరిజినల్ గా ప్రకాశిస్తోందా అన్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా ఎందుకని? అంత దగ్గరగా ఉండబట్టి. అదేవిధంగా మనస్సు ఆత్మ చైతన్యానికి చాలా నికటంగా ఉన్న కారణంగా ఒక మోడల్ ఇది, ఇట్స్ ఎ మోడల్, ఒక విషయం అర్థం చేసుకునే కోసం. సో ఆ కారణంగా మనస్సే ఆత్మలాగా మనకి మన చేత గ్రహింపబడుతూ ఉంటుంది. కాబట్టి దానికి అంతరాత్మ అని పేరు. ఈ అవివేకము అంటే మనస్సుకి ఆత్మ చైతన్యానికి ఉండే వివేకము తేడా తెలుసుకోలేకపోతే దాని పేరే అజ్ఞానము అని అంటారు. ఇప్పుడు మనిషిలో ఎన్ని అంశాలు ఉన్నాయన్నమాట? 4 అంశాలు వచ్చాయి ఇక్కడికి. 4 కలిస్తే మనిషి అవుతాడు. ఏమిటా 4? ఆత్మ చైతన్యము ప్లస్ ప్రకృతి కార్యమైన దేహము ప్లస్ వీటి రెండింటి మధ్యలో వారధి లేక బ్రిడ్జిలా ఉండే మనస్సు, సూక్ష్మ శరీరము ప్లస్ అజ్ఞానము. అజ్ఞానం కూడా ఉండాలి, అప్పుడే ఈజ్ ఈక్వల్ టు మనిషి. అజ్ఞానం తీసేశారనుకోండి, అప్పుడు మిగతావన్నీ అలాగే ఉంటాయి, అజ్ఞానం ఒక్కటే ఉండదు. అప్పుడు ఏముంటాయి? ప్రకృతి ప్లస్ పురుష ప్లస్ అంతఃకరణము, ఇంతే ఉంటాయి. నేను నాది అనే అభిమానము, అజ్ఞానము, అవివేకము ఉండదు. ఈజ్ ఈక్వల్ టు జ్ఞాని. దట్ ఈస్ వాడే పరబ్రహ్మస్వరూపుడే, జీవన్ముక్తుడే ఉంటాడు. ఎవని యందు నేను నాది లేదో వాడే జీవన్ముక్తుడండి. జీవన్ముక్తుడంటే ఎక్కడి నుంచో దిగి వస్తాడని మీరు అనుకోద్దు, పెద్ద పెద్ద బవిరి గడ్డాలతో ఉంటాడని మీరు అనుకోద్దు. ఎవని యందు నేను నాది లేదో వాడే జీవన్ముక్తుడు. బస్ ఇతనా హీ బాత్ హై. నేను నాది అనేదాన్ని మీరు న్యూట్రలైజ్ చేయగలిగితే మీరే పరబ్రహ్మస్వరూపం. వేదాంతం అంత సరళమైనది అదే, అంత కఠినమైనది అదే. సో ఇత్యంతరాత్మ ఎంత బాగా రాశారో చూడండి ఆయన శంకరులు, ఎంత అద్భుతమైన. ఇలా రాయగలిగారంటే అర్థం ఏంటో తెలుసిన? ఆ విషన్ ఉందన్నది. ఆ విషన్ ఉన్నవాడే రాయగలుగుతాడు. విషన్ లేకపోతే ఏమిటి రాసేది?
విషం లేకపోతే పెద్ద పెద్ద పుస్తకం ఉంటుంది, ఏమీ దాంట్లో ఏమీ ఉండదు, దాంట్లో అంతా ఊక బస్తాలు ఎప్పుడైనా చూసారా? తర్వాత ఈ ఊక లారీ వెళ్తూ ఉంటుంది, టూ బిగ్ ఇన్ సైజ్. సో సంథింగ్ లైక్ దాట్. ఇంకా అవలేదు ఈ భాష్యం, ఇంకా ఉందేమండి? ఆ మంత్రం అయిపోయింది. ఓకే, తర్వాత మంత్రం. పురుష ఏవేదం విశ్వం కర్మ తపో బ్రహ్మ పరామృతం ఏతద్యో వేద నిహితం గుహాయాం సోవిద్యాగ్రంథిం వికిరతీహ సౌమ్య. ఈ భిద్యతే హృదయ గ్రంథి శ్లోకం అయిపోయిందా? ఇంతకుముందు వచ్చిందా? రాలేదు. ఈ పైన వస్తుంది, ఇక్కడ ఉంటే సూచన కింద వస్తుంది. సో మీరు పురుష సూక్తంలో ఈ వాక్యం వినే ఉంటారు, పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని విన్నరా? సో ఇదం సర్వం, ఈ సర్వము అంటే యత్ భూతం గడిచిపోయినది, యచ్చ భవ్యం రాబోయేది, ఇప్పుడు ఉన్నది, మధ్యలో ఇంక ఇప్పుడు ఉన్నది. కాబట్టి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్నటువంటి ఉనికి కలిగిన ఈ సర్వము కూడా పురుషుడే. అది ఆ పరమేశ్వరుడే. ఎంత చక్కటి ప్రతిపాదన చూడండి. ఈ ప్రతిపాదనని ద్వైతవాదులు పాడు చేసి పెడతారు. క్లియర్గా ఉంటుంది వాక్యం, ఎక్కడా తప్పు చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. నిన్న మీరందరూ ఆ సభకు విచ్చేసారు, చాలా సంతోషం, ఐ అప్రిషియేట్ ఇట్. ఎనీవే, సో నిన్న సభలో నేను చెప్పాను చూడండి, నన్ను అడుగుతూ ఉంటారు, మీరు భాగవతానికి వ్యాఖ్యానం రాస్తున్నారు కదా, మీరు అద్వైత పరంగా రాస్తున్నారా ద్వైత పరంగా రాస్తున్నారా అని అడుగుతారు. నేను మొన్న కాకినాడ సభలో కోపపడినంత పని చేశాను. ఎందుకంటే ఏమంటే అంటే భాగవతం అక్కడ ఒకటి ఉంది, అక్కడ కొన్ని శ్లోకాలు ఉన్నాయి, దాన్ని ఎవరికి కావలసిన విధంగా వాడు రాసుకోవచ్చు అనమాట. ఈజ్ ఇట్ సో? అలా ఉంటే అది ఆ వాక్యము, ఆ భాగవతం గ్రంథం కానీ వాక్యం కానీ ఎవరికి తోచిన విధంగా వాడు దాన్ని చెప్పుకోవచ్చు అని మీరు ట్యాక్స్ లాస్ అలాగే ఉంటాయా? ఎవరికి తోచిన విధంగా వాడు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటాయా? ఐపీసీలో రూల్స్ అవి ఉంటాయి, అలాగే ఉంటాయా? ఇప్పుడు 50,000 ఆదాయం దాటినట్లయితే 30% ఓవర్ అండ్ అబవ్ ఎంత ఉంటుందో దానికి 30% ట్యాక్స్ కట్టాలి అని ఉంటుంది. దాన్ని ఎవరికి తోచినట్టు వాడు ఇంటర్ప్రిట్ చేయొచ్చా దాన్ని? ఈ భాగవతం అంటే అందరికీ లోకువ, దీన్ని ఎవరికి తోచి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయటం యాజ్ ఇఫ్ దట్ ఈజ్ ఏ నార్మల్ థింగ్. అలాగా లోకంలో అందరూ కూడా న్యూట్రలైజ్ అయిపోయారు. పీపుల్ ఆర్ న్యూట్రలైజ్డ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ నార్మల్ థింగ్. సో ఆఖరికి ఎంతలా న్యూట్రలైజ్ అయిపోయారంటే, ఈ తిరుపతిలో ధర్మ ప్రచార పరిషత్ అని ఉంటుంది, వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఎలాగైతే మైనారిటీస్ మెజారిటీస్ అలా డివైడ్ చేసుకుంటారో అలాగే బడ్జెట్ ను కూడా ఈ మతం వాళ్ళు ఈ సిద్ధాంతం వాళ్ళకి, ఆ సిద్ధాంతం వాళ్ళకి, ఆ సిద్ధాంతం అలా డివైడ్ చేసి ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ వెళ్ళి దెబ్బలాట. ఇప్పుడు పెద్ద యుద్ధం ఒకటి కొనసాగుతుంది ఈ తిరుపతి దేవస్థానం సొమ్ముల మీద, అందరి కళ్ళు దాని మీదే. ఇదో పెద్ద సంసారం. ఎనీవే, సో అలా ఉండదు శాస్త్రము. అలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తే శాస్త్రం ఎలా అవుతుంది? అక్కడ ఉన్న వాక్యానికి అర్థాన్ని తెలుసుకోవాలి. అందుకోసమే నేను అప్పటికప్పుడు శ్లోకం ఒకటి వెతికి అక్కడ ఉరికే దృష్టాంతం కింద చెప్పా. ఎనీవే, పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఒకంత సంస్కృత జ్ఞానంలో మనకి స్పష్టంగా తెలిసిపోతుంది ఈ సర్వము ఆ పరమేశ్వరుడే. అది మౌలికమైన సిద్ధాంతం, ఉపనిషత్ సిద్ధాంతం. ఇదం సర్వం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అన్నది మౌలికమైన సిద్ధాంతం అండి. దాన్ని మీరు చాలా సింపుల్ గా ఉంది, ఇదం సర్వం, ఈ సర్వము బ్రహ్మ ఖలు, బ్రహ్మే గదా అని. ఆ వాక్యం కూడా ఎలా ఉందంటే, ఇట్ ఈజ్ ఏ ఫోర్గాన్ కంక్లూషన్ అని చెప్పినట్టుగా ఉంది వాక్యం. సచ్ అన్ ఆబ్వియస్ ట్రూత్ ని చెప్పినట్టుగా ఉంది. దాన్ని కూడా డిస్టార్ట్ చేయగలిగేటంటే మానవ మస్తిష్కము, అంటే మానవుడు ఏం చేస్తాడంటే,
తన వాసనలని సంస్కారాలని బయట ప్రాజెక్ట్ చేసి చూస్తాడు. ఒక ఆయన అన్నారు నాతోటి, మనం సొసైటీని రిఫార్మ్ చేయాలని అన్నారు. మంచిదే, సఫర్పయులే. నేనన్నాను, సొసైటీని రిఫార్మ్ చేయాలంటే సొసైటీ అంటూ ఏముందండి, మీరు నేనే సొసైటీ, మీరు నేను కలిస్తే సొసైటీ అయింది. మన చుట్టూ ఉండే సొసైటీని మీరు నేను కలిసి తయారు చేశాము. మిమ్మల్ని మీరు, నన్ను నేను రిఫార్మ్ చేసుకుంటే మన చుట్టూ సొసైటీ రిఫార్మ్ అయిపోతుంది. అలాగేలాగండి, మనం రిఫార్మ్ చేసుకోవడం ఏంటి, ఊళ్ళో వాళ్ళని కదా రిఫార్మ్ చేయాల్సింది అని ఆయన సిద్ధాంతం. ఇదో సమస్య. ఇది ప్రొఫెషనల్ డూ గుడర్ అంటూ ఉంటారు వీళ్ళని, ఇటువంటి వాళ్ళు రిఫార్మిస్ట్ అంటే సొసైటీని రిఫార్మ్ చేయటం కోసం పూనుకున్న వాళ్ళు. సో ఈ రకంగా ఏవేవో భావజాలాలు. మానవుడు తన వాసన ప్రపంచం చేసి చూస్తాడు, అతని దృష్టిలో ప్రపంచం ఇలా ఉండాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా ఉండదు. అది ఎవడి దృష్టికి అందకుండా దాన్ని అది వెళ్తూ ఉంటుంది ఆ ప్రపంచం. అది దాంతో ఇదిగో అది ఉండాల్సిన విధంగా లేదంటాడు అని రిఫార్మేషన్కి పూనుకుంటాడు. భగవాన్ రమణ మహర్షి ఇటువంటి దృష్టికోణాన్ని పరిహాసం చేసేవారు. పెద్దలు మహాత్ములు అలా పరిహాసం చేస్తారు. నేను రిఫార్మ్ చేస్తానని పూనుకోరు మహాత్ములు. ఎందుకంటే వారి దృష్టిలో రిఫార్మ్ చేయాల్సింది ఏం లేదు. ఆ సొసైటీ అలా నడుస్తూ ఉంటుంది. కర్తవ్యం, క్షమా ధర్మం ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది, కానీ రిఫార్మ్ చేయడం అంటూ ఏమి ఉండదు. ఎనీవే, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ పాయింట్. సో పురుష ఏ వేదం విశ్వం, సర్వము ఈశ్వరుడే అని తెలుసుకోవాలి. కానీ ఆ సర్వాన్ని మన ముందు పెట్టి ఈశ్వరుని అక్కడెక్కడో పెట్టి దీన్ని నేను రిఫార్మ్ చేస్తానని పూనుకోవటం, ఇట్ ఈస్ అది రిఫార్మ్ చేస్తానని అనుకుంటున్నంతసేపు ఈ సర్వము ఈశ్వరుడే అని వీడు తెలుసుకోలేకపోతాడు. అంచేతనే ఎప్పుడూ కూడా లోకంలో అధర్మం పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది, అది పెరిగిపోయిందని ఈ ఫ్రస్ట్రేషన్ ఉంది చూసారా, ఆ ఫ్రస్ట్రేషన్ అది ఆత్మనిష్టకి విరుద్ధం. ఎప్పుడైనా నేను అలాంటి ఫ్రస్ట్రేషన్ ప్రదర్శించడం మీరు గమనించారా? నో సచ్ ఫ్రస్ట్రేషన్. వీ పాయింట్ అవుట్ సర్టన్ థింగ్స్, బట్ వీఆర్ నాట్ ఫ్రస్ట్రేటెడ్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే ధర్మం అలా నడుస్తూ ఉంటాయి. కాలంలో ఈశ్వరుని యొక్క స్వరూపమే అన్నింటి ఎందుకు ఈశ్వరుడే ఉంటాడు. పురుష ఏ వేదం విశ్వం. విశ్వం అన్నా సర్వం అన్నా ఒకటేనండి. సర్వనామ శబ్దాల్లో సర్వ విశ్వ అలా మొదలవుతుంది. కతర కథమ. విశ్వ అంటే ఎంత అర్థమో సర్వాన్న అంతే అర్థం. పురుష ఏ వేదం విశ్వం. ఈ సర్వము కూడా ఆ పరమేశ్వరుడే. సో ఇంకా ఏమిటంటే కర్మ. ఏమండి, పదార్థము ఇప్పుడు తరంగములన్నీ నీరే. తరంగముల చలనం ఏమిటి? అది నీరే. ఇప్పుడు తరంగాలన్నీ నీరేనండి. తరంగాలు కదులుతున్నాయని మీరు అంటున్నారు. తరంగాలు కదులుతున్నాయంటే ఆ కదలిక దేని యందు ఉందంటారు? ఆ కదలిక నీటి యందే ఉందండి. కాబట్టి కర్మ, ఈ సృష్టిలో ఉండే కర్మంతా కూడా ఈశ్వరుని యందే ఉన్నది. ఈశ్వరుడే. తపః అంతే. బ్రహ్మ, ఆ పరబ్రహ్మ. చూద్దాం భాష్యకారులు ఏమంటారు. పరామృతం బ్రహ్మ. ఎటువంటి బ్రహ్మ? పరంచతత అమృతంచ. అది సర్వాతిశాయి అంటే సర్వమునకు అతీతమైనది, వినాశము లేనిది, ఇమ్మోర్టల్. సో ఆ పురుషుడే, ఆత్మ చైతన్యమే బ్రహ్మ. పురుష బ్రహ్మ అని ఎందుకంటారంటే సత్ చిత్. చితికి ప్రాధాన్యం ఇస్తే పురుష అంటారు, సత్తుకి ప్రాధాన్యం ఇస్తే బ్రహ్మ అని అంటారు. ఆ పదాల యొక్క లక్షణం అది. సో ఈ సమస్త జగత్తు అధిష్టానము ప్రకాశము రెండు ఉంటాయి. ఇప్పుడు సినిమా తెర మీద హీరో ఉన్నాడు. ఈ ఉనికికి మూలము ఏది అంటే తెర, ప్రకాశించే తెర అని చెప్తారు. హీరో ప్రకాశిస్తున్నాడు. హీరో కనబడుతున్నాడు కదండి. కనబడుతున్నాడంటే ప్రకాశిస్తున్నాడు. ఉన్నాడని ఎలా చెప్పగలిగారు మీరు? కనబడుతున్నాడు కాబట్టి ఉన్నాడన్నారు. ఉన్నాడు కాబట్టి కనబడుతున్నాడు. కనబడుతున్నాడు కాబట్టి ఉన్నాడు. ఉన్నాడు కాబట్టి కనబడుతున్నాడు. ఆ రెండింటిని విడతీయడం కుదరదు. రెండింటినీ మీరు అనాలిసిస్ కోసం విడతీసినా మళ్ళీ కలుపుతూ ఉండాలి. అంచేతనం హీరో ప్రకాశిస్తున్నాడు అంటే కనబడుతున్నాడు. ఈ కనపడ్డానికి మూలమేమిటి? ప్రకాశించే తెర. సో ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి. హీరో ఉన్నాడు. దేని యందు ఉన్నాడు?
ప్రకాశించే తెరయందు ఉన్నాడు. హీరో ప్రకాశిస్తున్నాడు, కనబడుతున్నాడు. దేని యందు కనబడుతున్నాడు? తెర యొక్క ప్రకాశమునందు కనబడుతున్నాడు. అట్టు తిరగేశాం, ఇటు నుంచేటో అటు నుంచేటో. అయితే ఇప్పుడు తెర యొక్క ప్రకాశమన్నా ప్రకాశించే తెరన్నా ఒక్కటియే, సచ్చితియే, చిత్ సత్. అది సంగతి. అంచేతన అధిష్టానాన్ని చెప్పేప్పుడు సద్రూపంగాను, ప్రకాశాన్ని చెప్పేప్పుడు చిద్రూపంగాను చెప్తారు. సో సద్రూపంగా చెప్పినప్పుడు బ్రహ్మ అంటారు, చిద్రూపంగా చెప్పినప్పుడు పురుష అని అంటారు. అదొక పద్ధతి. సో బ్రహ్మ పరామృతం. అయితే ఇప్పుడు ఈ పురుషుడే బ్రహ్మ, బ్రహ్మయే పురుషుడు అన్నాం కదా. ఇప్పుడు ఈ బ్రహ్మాత్మని అంటారు. దాన్ని పురుష అంటే ఆత్మ, బ్రహ్మ. ఈ బ్రహ్మాత్మ దీన్ని ఎక్కడ వెతకాలి మనం? ఏతద్యో వేద నిహితం గుహాయాం. తైత్రీయంలో చాలా విస్తారంగా నేను వివరించాను. ఈ ఆత్మ చైతన్యము, ఈ పురుషుడు, ఈ పరబ్రహ్మ గుహాయాం నిహితం, హృదయ గుహయందు ప్రకటమగుచున్నది. ఈ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, తన హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తే పరబ్రహ్మని ఎవడైతే దర్శిస్తాడో, దర్శించడం అంటే ఏమిటి? తరంగము సముద్రాన్ని దర్శించాలి, అంతే కదా. ఇప్పుడు ఈ దర్శించాల్సింది ఎవడు? నేను. అంటే పరిచ్ఛిన్నమైన నేను. ఆ నేను ఎక్కడుంది? ఈ హృదయంలోనే. ఇప్పుడు ఈ నేను యొక్క పుట్టుక స్థానమైనటువంటి ఆత్మ చైతన్యము, అదే పరబ్రహ్మ, అది ఎక్కడుంది? అది హృదయంలోనే ఉంది. ఇప్పుడు ఈ నేననే పరిచ్ఛిన్న వ్యక్తి హృదయంలో ప్రకాశించే ఆత్మ చైతన్యాన్ని దర్శించాలి. ఎలా దర్శిస్తాడు? ఎలా దర్శిస్తాడు? ఇప్పుడు మీరు చెప్పండి, తరంగము సముద్రాన్ని దర్శించాలి. ఎలా దర్శిస్తుంది? అంటే తరంగము సముద్రాన్ని కంటే విడిగా నిలబడి ఏం దర్శిస్తుందండి? అలాగే అసలు అది పాజిబుల్లే కాదు అది. కాబట్టి తరంగం సముద్రాన్ని దర్శించాలి అంటే సముద్రంలో విలీనమగుటయే దర్శించటము, ఇంకా వేరే దర్శించటం ఏమి ఉండదు. అదేవిధంగా నేను నాది అనే ముందు నాది అనే భావనలని అధిగమించి మెడిటేషన్, నాది అనే మాటను తీసిపారేయడం. నాది అంటే మీ చుట్టూ ఉన్నదాన్ని నాది అంటారు కదా. నాదిని తీసేస్తే ఇంకేం మిగులుతుంది? నేను మిగులుతుంది. దాన్ని కూడా విలీనం చేసేస్తే ఇంక ఇప్పుడు ఏం మిగులుతుంది? బ్రహ్మ మిగులుతుంది. ఇప్పుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. ఎంత సింపుల్ చూడండి. దీన్నే శ్రీకృష్ణుడు గీతలో 13వ అధ్యాయంలో ధ్యానే నాత్మని పశ్యంతి కేచిదాత్మానం ఆత్మన. కొందరు ఆ ఆత్మను, ఆ పరబ్రహ్మను, ఆత్మని అంటే బుద్ధి గుహయందు ధ్యానము చేతన దర్శిస్తారు. మనస్సునే ధ్యానంలో ఉపకరణంగా వాడి, ధ్యానము అంటే మనస్సుతోటి చేస్తారు కదా. ధ్యానానికి ఉపకరణం ఏమిటండి? మనస్సు. సో మనస్సుని ధ్యానము అనే ప్రక్రియలో ప్రవేశపెట్టి ఆ ధ్యానం ద్వారా, మెడిటేషన్ ద్వారా తమ స్వరూపమునందు విలీనం చేసి ఆ విధంగా దర్శిస్తారు అని చెప్పారు. సో దీన్నే ఏతద్యో వేద నిహితం గుహాయాం. సో ఆ హృదయ గుహయందు నిహితమై ఉన్నటువంటి ఆ పరమాత్మను ఎవడైతే వేద తెలుసుకుంటాడో వాడికి ఏమిటవుతుంది? ఇప్పుడు అవిద్యాగ్రంథిం వికిరతి. సో ఈ ముడి విడిపోతుంది. ముడి ఏమిటి? ముడికి రూపము నేను, నాది. ఇది ముడి. చూడండి, ఇలాంటి పాఠాలు చెప్పాలంటే ఈ మామూలుగా లోకంలో రోడ్డు మీదకి వెళ్ళి పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్తామండి? ఎంత లోతైన విషయాలు, ఎంత గంభీరమైన సంగతి. నాకే ఆశ్చర్యం వేసేస్తూ ఉంటుంది. నేనే చెప్తూ ఉంటాను, నేనే ఆశ్చర్యపోతాను. చూడండి, ఇదో విడ్డూరో. సో నేను, నాది అనేటువంటిది ఆ ముడి అది పోతుంది. అంటే ఇప్పుడు నేను, నాది అనేది అజ్ఞానపు గ్రంథి. మొత్తం ఈ ప్రపంచ వ్యవహారాలను శాసించే మతాలు, ఆ మతాలకి సంబంధించిన గ్రంథాలు, వాస్తు, జ్యోతిషం, న్యూమరాలజీ, ఇంకేమైనా ఆలజీస్ ఉంటే అవి, ఇవన్నీ కూడా నేను, నాది అనే మౌలికమైన దాన్ని సత్యంగా తీసుకుని బయలుదేరాయి ఇవన్నీ. అంతే కదండి. అంచేత శంకరులు అధ్యాస భాషలో అంటారు, సర్వే లౌకికాహ వైదికాశ్చ వ్యవహారాహ అని మొత్తం అన్నింటినీ కట్టగట్టేసి ఆ అజ్ఞానంలో పారశారు తీసుకెళ్ళి. పూర్వపక్షులు ముక్కు మీద వేలేసేసుకుని
లౌకిక వ్యవహారం అంతా అజ్ఞానం అంటే అన్నావయ్యా, మరి అంత బరితెగించేసి వైదిక వ్యవహారం కూడా అజ్ఞానం అంటావేమిటి అంటే, ఏ వ్యవహారమైనా నేను నాది అనే విభాగంతో సెపరేషన్ తోటి ద్వైత బుద్ధితోటి ఉన్నంతకాలం అది అజ్ఞానమే, మాకు ఏ మొహమాటము లేదు. అయితే మరి నీ మోక్షశాస్త్రం కూడా ఆ కోటిలోనే పడుతుందే. ఎందుకంటే మోక్షశాస్త్రం దగ్గర అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు విడిగా ఉంటే గురువు దగ్గరికి వెళ్తాడా, గురువు తాను ఏకమైపోతే ఇంక గురువు దగ్గరికి వెళ్తాడా అంటే మోక్షశాస్త్రంతో సహా అవిద్యాస్థితిలోనే ఉంటుంది అని అది కూడా కలిపేసి. ఇంకా మరి విద్య ఏమిటి, ఇంకేమన్నా అసలు ఏమన్నా మిగిలిందా, విద్య అనదగ్గది ఏమన్నా మిగిలిందా అంటే ఒక్కటే ఉంది విద్య అనదగ్గర, యయా తదక్షరం అధిగమ్యతే, అది ఒక్కటే విద్య. దాని పరావిద్య, యయా తదక్షరం అధిగమ్యతే. ఆ అద్వయ పరబ్రహ్మస్వరూపాన్ని మీరు తెలుసుకునేటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో అది ఏ విద్య, మిగతా అంతా జ్ఞానమే. కాబట్టి అవిద్యా గ్రంథి, చాలా మంది వాడుతూ ఉంటారు ఈ పదాన్ని. అజ్ఞానము అనే గ్రంథి, గ్రంథి అంటే ముడి. ముడి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. శరీరంలో ఫిజికల్ బాడీలో ముడి వచ్చిందనుకోండి, దానికే వ్రణము అని అంటారు. వ్రణము తెలుగులో కురుపు వేసింది అంటారు, అది ముడి. అక్కడ ఉండే సెల్స్ స్మూత్ గా, ఆ టిష్యూస్ అన్ని స్మూత్ గా ఉండాల్సినవి ఒక చిన్న డిస్టార్షన్ ఒకటి తయారవుతుంది. నీటిలో సుడిగుండం తయారైనట్టుగా చిన్న డిస్టార్షన్, సెల్స్ రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళి ఆ సర్క్యులర్ షేప్ లోకి వస్తాయి. ఆ సర్క్యులర్ షేప్ లో దే విల్ బి ప్రెస్సింగ్ ఈచ్ అదర్ అండ్ దే బల్జ్ అవుట్. దట్ ఈస్ ది గ్రంథి. శరీరంలో అది ఎక్కడ ఏర్పడితే అక్కడ అది మహాదుఖాన్ని కలిగిస్తుంది. క్యాన్సర్ ఈజ్ ఆల్సో గ్రంథి. శరీరంలో వచ్చే సెల్స్ లో వచ్చే ఆ గ్రంథే ఇంకొంచెం డేంజరస్ గా తయారైతే దాన్నే క్యాన్సర్ అని అంటారు. క్యాన్సర్ అంటూ అదేదో పెద్ద భయంకరంగా మనం ఊహిస్తాం, కానీ ఇట్ ఈజ్ ఎ సింపుల్ ఎఫ్ఐఆర్ ఇన్ ది సెన్స్ దట్ సెల్స్ ఎప్పుడు పుడుతూ ఉంటాయి. ఎందుకంటే పాత సెల్స్ దే గెట్ డిస్ట్రాయిడ్. సో వాటిని రిప్లేస్ చేస్తూ ఉండాలి సెల్, లేకపోతే ఇంక సెల్సే ఉండవు. రిప్లేసింగ్ అవ్వలేదనుకోండి, చర్మం మీరు స్నానం చేసి వచ్చేవాడికి కొంత చర్మం పోతుంది, అలా 60 సార్లు స్నానం చేసేప్పటికి మాంసం బయటపడుతుంది. అలా అవ్వకూడదు కదా. సెల్స్ ఎప్పటికప్పుడు రిప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, రిప్లెనిష్ అయిపోతూ ఉంటాయి, అలా అవుతూ ఉంటాయి. సో అలా రిప్లెనిష్ అవుతున్న సందర్భంలో ఏ లెవెల్ దాకా పోయాయో అదే లెవెల్ దాకా రిప్లెనిష్ అయితే ఆ ప్రాసెస్ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు అలాంటి ప్రాసెస్ ఒకటి జరుగుతుందని కూడా మీకు తెలియదు. కొంచెం అంతకంటే ఎక్కువ లెవెల్లో రిప్లెనిష్ అయ్యాయనుకోండి, దాన్ని క్యాన్సర్ అన్నారు. తక్కువ లెవెల్లో రిప్లెనిష్ అయ్యాయనుకోండి, దాన్ని ఎనీమియానో ఇది ఇంకేవో పేర్లు పెడతారు. బస్ దిస్ ఈజ్ ది థింగ్. కాబట్టి అంత సింపుల్ ఎఫ్ఐఆర్, బట్ అది ఆ వ్రణం కింద తయారైతే, గ్రంథి కింద తయారైతే దుఃఖాన్ని అధికంగా కలిగిస్తుంది. దుఃఖం కూడా నేను ఇలా అనుకుంటున్నాను, మీరు ఆలోచించండి. ఈ శరీర వ్యాధులకు సంబంధించిన మౌలిక ప్రధానమైన వ్యాధుల విషయంలో, ఇదేదో కాలుని పెట్టింది, చేని పెట్టింది, వాటి గురించి కాదు, ఏదో బ్యాండేడ్ రకం వ్యాధుల గురించి నేను అంటలేదు. కొంచెం సీరియస్ వ్యాధుల విషయంలో శరీరము యొక్క దుఃఖము, పెయిన్ ఏదైతే కలదో దాని పాలు కొంత ఇమోషనల్ ప్రాబ్లము, దాని చుట్టూ బిల్డప్ చేసినటువంటి ఫియర్ స్ట్రక్చరు, దట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ ఏమో అని నేను అనుకుంటున్నాను. అంతే కదండి. ఇప్పుడు ఒక అమ్మగారికి ఏదో బీపీ ప్రాబ్లం ఏదో ఉంటే వాళ్ళు సమ్ యాంజియోగ్రామో ఏదో చేస్తా ఉన్నారు. యాంజియోగ్రామ్ అంటే ఉనికి పేరు చూస్తే అలా ఉంది, కానీ వాళ్ళు చేసేది ఏంటంటే ఒక చిన్న వెస్సెల్ ఒకటి స్లైట్లీ కన్స్ట్రిక్ట్ అయి ఉంటుంది, కొద్దిగా అక్కడ ఏదో డిపాజిట్ వచ్చి దాని డయామీటర్ సడన్ గా తగ్గుతుంది. వీడు ఏం చేస్తాడంటే దానిలో ఓ చిన్న బెలూన్ లాంటిది, ఓ చిన్న ట్యూబ్ ఒకటి పంపించి కరెక్ట్ గా ఆ పొజిషన్కి వెళ్ళగానే దాన్ని కొంచెం ఇలా వైడెన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనం వాటర్ పైప్ లో ఏదో కొంచెం డిపాజిట్ వచ్చి అది సన్నబడిపోతే ఓ చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకుని క్లీన్ చేసినట్టుగా చేస్తుంది. దట్ ఈజ్ ఆల్ హీ డస్. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ. రైట్. యాంజియోగ్రామ్ అంటే ఆ బొమ్మకి యాంజియోగ్రామ్ అంటారు, చేసి ప్రొసీజర్కి
అలా పొద్దున్న ముహూర్తం ఏదో పెట్టారు వాళ్ళు, డాక్టర్లు టైం ఇచ్చారు, అదే ముహూర్తం అంటే. సో రేపు యాంజియోప్లాస్టీకి వెళ్తున్నారనగా ఈవేళ అమ్మగారిని చూడడానికి ఒక 30-40 మంది బంధువులు వచ్చారు. నేను చాలా కోప్పడ్డా, ఇది పద్ధతి కాదు ఇది. అలాగ 30-40 మంది ఆవిడని చూసేసి వెళ్తే ఆవిడ పాపం తెల్లారేపటికి బెంగ పెట్టేసుకుని, వీళ్ళందరూ ఇంకా చూడ్డానికి వచ్చేవాడికి ఆవిడ చాలా బెంగ పెట్టేసుకున్నాడు. నన్ను చూడడానికి వెళ్ళమని, నన్నే వెళ్ళని చెప్పాను. ఎందుకంటే యాంజియోప్లాస్టీ ఈజ్ సపోజ్ టు బి రిలేటివ్లీ సింపుల్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ గో ఆన్ వెల్ అండ్ ఆఫ్టర్ షీ కమ్స్ బ్యాక్. అప్పుడు కూడా నేను వెళ్ళను, బాగా సెటిల్ అయిపోయి మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు వెళ్ళి భిక్ష చేసి వస్తాం. కానీ అలా వాళ్ళని అలా మనం డిస్టర్బ్ చేయకూడదు. నేను కూడా వెళ్ళానంటే ఈ 30 మంది వెళ్ళి చూసి వచ్చిందాన్ని నేను ఇంకా బలం చేసినట్టు అవుతుంది. దేర్ఫోర్ ఐఎమ్ నాట్ గోయింగ్ అని చెప్పి ఆవిడ చాలా బెంగగా వెళ్ళారు హాస్పిటల్కి. మొత్తానికి ఎవరో ధైర్యం చెప్పారు, మళ్ళీ మామూలుగా ఇంటికి వచ్చి కులసాగానే ఉన్నారు. ఇప్పుడు కూడా కులసాగానే ఉన్నారు. సో ఆ బెంగ ఎందుకు వచ్చిందంటే ఈ సోషల్ సిచ్యువేషన్ వల్ల. సో మంచిదే, సోషల్ గా అందరూ వెళ్ళి పలకరించి రావాల్సిన సందర్భం ఉంటే చేయాలి. బట్ నేను అనేది ఏమిటంటే ఈ అనారోగ్యంలో మనం ఇమోషనల్ గా బిల్డ్ చేసిన బిల్డప్ అది దాని ప్రభావం వల్ల అది దుఃఖాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. యూ హ్యావ్ టు పే అటెన్షన్. అటెన్షన్ మీరు పే చేయకపోతే టెన్షన్లో పడిపోతారు అని. ఇది వెంకయ్య నాయుడు గారి శ్లేష, నా సొంతం కాదండి. నేను అది విని చాలా బాగా చెప్పాడే అనుకున్నా. స్పెల్లింగ్ లో డిఫరెన్స్ ఉంది, ప్రొనౌన్సియేషన్ సేమే, బట్ స్టిల్ జీవితంలో ఈ అంశాలన్నిటి మీద చాలా కేర్ఫుల్ గా అటెన్షన్ పే చేయాలి. నేను ముఖ్యంగా నా పాఠంలో శారీరక మానసిక దుఃఖమును బాగా కేర్ఫుల్ గా అనలైజ్ చేసి ప్రయత్నం చేస్తా. ఎందుకో చెప్పుకుంటారా, నాకు ప్రేమ ఎక్కువ అందు గురించి. ఎందుకంటే అందరూ కూడా శారీరకంగా మానసికంగా సుఖంగా ఉండాలి అని నా అభిప్రాయం. ఒకవేళ అలాగంటే లాభం కలక్కపోతే ఈ వేదాంతాలు ఈ పాఠాలు ఇవన్నీ అనవసరం. ఎందుకోసం ఇవన్నీ అనవసరం? స్వర్గం గురించి మీకేదో అందజేయడం కోసం ఈ పాఠాలు ఎందుకు? పుష్కర స్నానం ఏదో చేస్తే పోతుంది. కాబట్టి వేదాంత పాఠము అంటే మనిషి మన మనోనిర్మాణము, బుద్ధి నిర్మాణం, ఆలోచించే పద్ధతిని నిర్మాణం చేయాలి. ఎందుకంటే మన బుద్ధిలో మనం చిన్నప్పటి నుంచి సంస్కారములు, వాసనలు, కల్చర్, ఇదే అని ఒక సోషల్ ఈథోస్ అని ఏవైతే పెట్టుకున్నామో ఇవన్నిటిలో కూడా అజ్ఞానపు పాలు చాలా అధికంగా ఉంటుంది. ఏవి కూడా లోతుగా పరిశీలిస్తే నిలబడివి కావు. సో అజ్ఞాన గ్రంథి, అవిద్యా గ్రంథి అంటే మీరు ఆలోచించండి, నేను నాది, అదే అజ్ఞాన గ్రంథి. మీరు ఓ మహాత్ములు అంటారు, ఒక దాని మీద ఇది నాది అని నువ్వు ఎప్పుడైతే ఒక భావన పెట్టుకున్నావో దానివల్ల నీకు కలిగే దుఃఖము ఆ భావన ఎంత గాఢంగా ఉంటే అంత అధికంగా ఉంటుంది. ఇది నాది అని అనుకున్నాం అనుకోండి, ఉకేదో తేలిగ్గా 10% అభిమానంతో నాది అని అనుకున్నాం, నాదే అంటాం, దాని గురించి పెద్ద పట్టించుకోం, కానీ నాది అంటాం. దానివల్ల వచ్చి దుఃఖం ఓపెసరంత ఉంటుంది. ఇది నాది అని గట్టిగా పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల వచ్చే దుఃఖం చాలా అధికంగా ఉంటుంది. నేను, ఈ నాది అనేటువంటి అజ్ఞానానికి న్యూక్లియస్ నేను ఒకటి ఉండబట్టి నాది వచ్చింది. నేనే లేకపోతే నాది అసలే ఉండదు. కాబట్టి నేను, నాది, అహం, మమ అభిమానమే అజ్ఞాన గ్రంథి. మరి అయితే పురుష ఏ వేదం విశ్వం అని తెలిస్తే అజ్ఞాన గ్రంథి ఎలా పోతుంది? అంతే, అలాగే పోతుంది. ఇంకా ఎలా పోవడం ఏమిటి? ఇట్ ఈస్ సో క్లియర్. ఎందుకంటే సర్వము ఈశ్వరుడే. కేనోపనిషత్తులు మనం ఏం చదువుకున్నాం? ఈ దేహము ప్రకృతి కార్యము, అంటే పంచభూతములు ప్రకృతి నుండి పుట్టే, ప్రకృతి ఈశ్వరుని యొక్క మాయాశక్తి. ఓవర్. కాబట్టి ఎవళ్ళ దేహం ఇది? ప్రకృతిలో భాగం ఇది. ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది నేచర్. నేచర్ని పట్టుకుని నాదేని అనడానికి వీల్లేదు కదండి. నేచర్ ఈజ్ ఈశ్వరాస్. సో బాడీ ఈజ్ ఈశ్వరాస్ బాడీ, ఈశ్వరాస్ మేనిఫెస్టేషన్. దెన్ ఇంకపోతే ఆత్మ ఇంద్రియ శక్తులు, కర్మేంద్రియముల యొక్క శక్తులు, జ్ఞానేంద్రియముల యొక్క శక్తులు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ శక్తులన్నీ?
శ్రోత్రస్య శ్రోత్రం చక్షుషశ్చక్షు ఆ ఈశ్వరీయమైన శక్తియే ఇక్కడ కన్ను అవుతోంది, ఇక్కడ చెవి అవుతోంది. కాబట్టి ఇంద్రియ శక్తులన్నీ ఈశ్వర శక్తులే. ఇంకా విజ్ఞాన శక్తి, మనస్సు బుద్ధి విజ్ఞాన శక్తి, అదంతా కూడా ఈశ్వరీయ శక్తే. ఇప్పుడు నేను నాది ఏమిటి చెప్పండి నాకు? వేర్ ఈస్ నేను, వేర్ ఈస్ నాది? అలా కాదండి, ఏదో మరి జీవించున్నంత కాలం ఏవో కొన్ని పనులు అవి చేసుకోవాలి కదా, దానికి నేను నాది కావాలా? అక్కర్లేదు. నిద్రపోయి మళ్ళీ లేచారు, అక్కడ ఏం నేనుంది, ఏం నాది ఉంది? మిమ్మల్ని నిద్ర లేపింది ఎవరు చెప్పండి? నిద్ర లేచిన తర్వాత నేను నాది వచ్చాయి. నిద్ర లేవటానికి హేతు ఒకటి ఉండాలా? నిద్రలోంచి ఓ కుదిపి జాగ్రత్త అవస్థలో పారేసి నేను నాదిని ఉద్భవింపజేసింది ఏమిటో చెప్పండి? ఈశ్వరీయ శక్తియే. నిద్రపోయింది ఎవరు? నేను నాది నిద్రపోయింది. ఈశ్వరీయ శక్తి నిద్రపోయిందా? ఈశ్వరీయ శక్తి నిద్రపోతే ఇప్పుడు నేను నిద్రపోయిన నేను నాదిని ఈశ్వరీయ శక్తి లేపింది. ఈశ్వరీయ శక్తి నిద్రపోతే ఇంకా దాన్ని ఏమి లేపుతుంది? అదే అల్టిమేట్ కదండి. దాన్ని ఏమని లేపుతారు? రైల్లో ప్రయాణం చేసేప్పుడు మీరు నిద్రపోతే టికెట్ కలెక్టర్ వచ్చి లేపుతాడు. అతన్ని నిద్రపోతే ఇంకెవరు లేపుతారు? కాబట్టి ఏ ఈశ్వరీయ శక్తి మనల్ని నిద్రలేపి ఆ నేను నాది అనే దాన్ని అవి మనస్సులో ప్రకాశించగానే వాసనని బట్టి ప్రకాశిస్తాయి. వాటికి ప్రకాశాన్ని ఇచ్చి వాటికి చైతన్యంలో వాటిని ప్రకాశింపజేసేటువంటి ఏ ఈశ్వరీయ శక్తి గలదో ఉన్నది అది ఏ. మరి నేను నాది ఏమిటి? నేను నాది అనేవి ఈశ్వరుడి కంటే భిన్నంగా ఏమీ లేవు. నాది అనేది సర్వము ఈశ్వరునిదే. నేను ఈశ్వరునిలో విలీనమై ఉన్నాను. అక్కడికి నాది లేదు, నేను లేదు. నాది నేను అనే భావము ఉదయించినప్పుడల్లా వాటిని ఈశ్వరుడికి సమర్పించుట, దాని పేరే శరణాగతి అని అంటారు. సో ఆ విధంగా అసలైన భక్తి అదే. దాన్నే చతుర్థీ భక్తి అని, అనన్య భక్తి అంటారు. గీతాచార్యుడు అనన్య భక్తి అన్నాడు. అన్యము లేని భక్తి. ఈశ్వరుని కంటే అన్యము లేదు. ఇప్పుడు నాది అన్నాను అనుకోండి, ఈశ్వరుని కంటే అన్యం వచ్చి పడిపోయింది. నేను అంటే ఈశ్వరుని కంటే అన్యం వచ్చింది. ఈశ్వరుని కంటే అన్యము లేనిది అనన్య భక్తి. భక్త్యాత్మనన్యయా పార్థ ఏదో ఉంది, ప్రవేష్టుంచ పరంతప అహమేవం విధ శక్య ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అనన్య భక్తి అది ఏ జ్ఞానము, అది ఏ అవిద్యాగ్రంథిని నివారించుట. అవిద్యాగ్రంథిం వికిరతీహ సౌమ్య. చాలా చక్కటి టాపిక్ అది. భాష్యం ఉందాము, ఇంకా విస్తారంగా వస్తుంది. ఏవం పురుషాత్ సర్వమిదం సంప్రసూతం. సో ఈ విధంగా పైన చెప్పిన విధంగా ఇదం సర్వం పురుషాత్ సంప్రసూతం. పైన అనేక మంత్రాల్లో ఈ జగత్తులో ఉండే వివిధములైన అంశాలను చూపించి, ప్రధానమైనవివో కొన్ని చూపించి, ఈ పర్వతాలు, నదులు, అంటూ సముద్రాలు మొదలైనవి ఇవన్నీ కూడా ఈశ్వరుడి నుంచే ఆవిర్భవించాయి. అంటే ఇంక అన్నీ కూడా ఈశ్వరుడి నుంచే ఆవిర్భవించాయి. ఇంకేదైనా చిన్న చితక ఏమైనా మిగిలి ఉంటే అవన్నీ కూడా ఈశ్వరుడి నుంచే వచ్చాయి. ఏవో మెయిన్ ఇవో చెప్పారు కదండి. సో ఈశ్వరుడి నుంచే ఆవిర్భవించినవి. అంటే ఇప్పుడు ఏమన్నమాట, ఈశ్వరుడు కారణము, జగత్తు కార్యము. కారణ కార్యభావాన్ని ఒకదాన్ని పెట్టాం. ఈశ్వరుడి నుంచే పుట్టేయి అంటే ఇది పుట్టింది, అదేమో పుట్టుకకు సోర్స్. అదని ఈ కారణ కార్యభావాన్ని ఆధారంగా చేసుకుని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే ఆ స్టేట్మెంట్ పురుష ఏవ ఇదం సర్వం. అది కారణ కార్యభావం నుంచి, అంటే కాజ్ ఎఫెక్ట్ రిలేషన్ అండర్స్టాండ్ చేసుకుని ఆ అండర్స్టాండింగ్ నుంచి వచ్చిన కంక్లూషన్. అది చాలా గొప్ప కంక్లూషన్. వేదాంతంలో ఈ సృష్టిని వర్ణించేది దీనికోసమే, ఈ కంక్లూషన్ కోసమే వర్ణిస్తారు. ఇది చెప్తున్నారు ఆయన. అందాము, అతః వాచారంభణం వికారో నామధేయం అనురుతం పురుష ఇత్యేవ సత్యం. అది సత్యం. శంకరులకి చాలా ప్రీతిపాత్రమైన వాక్యం అది. ఆ వాక్యాన్ని కోట్ చేసి దాన్ని సందర్భానుసారంగా మలిచి మన ముందు పెడుతూ ఉంటాం.
ఇప్పుడు చైనా షాప్కి వెళ్ళారనుకోండి, చైనా షాప్లో అనేక వస్తువులు ఉంటాయి. కప్స్ ఉంటాయి, సాసర్స్ ఉంటాయి, ఇంకా ఏవేవేవో ఉంటాయి. ఆ చైనా ఆ పింగాణితో చేసిన సామగ్రులు ఇన్ని అన్నీ అని కాదు, గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, మరో ఉంటాయి, చిన్న ఉంటాయి, పెద్ద ఉంటాయి, ఏవేవో ఆర్ట్ ఉంటుంది. దాని మీద చైనా మీద ఆర్ట్, దాన్నే మళ్ళీ ఆర్ట్ గా మలిచినవి ఇవన్నీ ఉంటాయి చైనా షాప్. బుల్ ఇన్ చైనా షాప్ అని ఓ సామెత ఒకటి ఉంది. సో ఈ చైనా షాప్కి మీరు వెళ్తే అవన్నీ కూడా క్లే తప్ప మరేమీ కాదు, అంతే కదండి. ఇప్పుడు ఒక చైనా షాప్ లో కప్పు చూపించి వాట్ ఈస్ దిస్ అని అడిగితే క్లే. చైనా షాప్ అంటే పింగాణి అంతా క్లే నుంచి వస్తుంది కదండి, ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ క్లే నుంచి వస్తుంది. సో ఇంకో సాసర్ చూపించి ఇదేమిటంటే క్లే. సో ఈ చైనా షాప్ లో ఉన్న సర్వము క్లేనే. హౌ యూ కెన్ సే దాట్ అంటే ఈ సర్వము ఆ క్లే నుంచియే, మట్టి నుండియే పుట్టినవి. మట్టి అదో స్పెషల్ కైండ్ ఆఫ్ మట్టి, దాన్ని కీసెల్ ఘుర్ అని అంటారు. రియల్లీ కీసెల్ ఘుర్ అని అంటారు, ఇంగ్లీష్ పదమే అది. సో ఆ మట్టి నుంచి వచ్చింది, తెల్లగా ఉంటుంది ఆ మట్టి, అండ్ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్పెషల్ ప్రాపర్టీస్. సో ఈ సర్వము మట్టియే అని చెప్పొచ్చు. చైనా షాపుకు వెళ్ళి వాడు 5,000 రూపాయలోనూ ఆర్ట్ ఫామ్ ఒకటి చూపిస్తాడు, అది కూడా మట్టే. 5 రూపాయలను కప్పు చూపిస్తాడు, అది కూడా మట్టే. అక్కడ పగిలిపోయిన కప్పులన్నీ ఓ వారం వేసి పెడతాడు, అది కూడా మట్టే. కొత్తగా ఇంపోర్ట్ చేసినవో ఇంకా ఓపెన్ చేయకుండా ఓ చోట ఉంటాయి, అది కూడా మట్టే. సర్వము మట్టియే అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇంతకీ ఇవి సపోజ్ ఒక కప్ ఉంది, ఈజ్ ఇట్ ఎ కప్ ఆర్ ఈజ్ ఇట్ క్లే? యూ కెనాట్ సే ఇట్ ఈస్ బోత్. ఎందుకంటే ఒకదాన్ని చూపించి రెండంటే ఎలా కుదురుతుంది? ఇది గుర్రము, ఇది ఆవు అని చూపించారు. 2 పదాలను ఉపయోగించినప్పుడు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అక్కడ? 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ కప్పు దగ్గర వచ్చేప్పటికి పరిస్థితి తలకిందులు అయిపోతుంది. మీరు దిస్ ఈజ్ కప్, దిస్ ఈజ్ క్లే అని చూపిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉందా, 2 ఉందా? 2 లేవు, 1 ఉంది. నౌ యూ టెల్ మీ వాట్ ఈజ్ ఇట్? చెప్పండి, వాట్ ఈజ్ ఇట్? క్లే. ఓకే, క్లే, ఇట్ ఈస్ క్లే. డోంట్ యాడ్ ఎ సెంటెన్స్, సే ఇన్ వన్ వర్డ్, వాట్ ఈజ్ ఇట్? క్లే. దెన్ వాట్ ఈజ్ యువర్ కప్? వాచారంభణం. ఈ కప్ ఎక్కడి నుంచి వచ్చింది? నోట్లోంచి వచ్చింది. వాచా ఆరభ్యతే. ఆరభ్యతే అంటే ఆరంభం, ఎక్కడ ఆరంభమైంది? ఈ కప్ అన్నది ఎక్కడ పుట్టింది? నోట్లోంచి పుట్టింది. అదేమిటి నోట్లోంచి ఎందుకు పుట్టింది అంటే, ఆ నోట్లోంచి పుట్టే ప్రతి మాట వెనుక ఒక సంకల్పం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుందండి. ఒక థాట్ ఉంటేనే ఓ పదం పుడుతుంది, థాట్ లేకుండా పదం ఎక్కడ పుడుతుంది? సో ఈ వాక్కుతోటి పుట్టింది ఈ కప్పు అన్నది. ఈ వాక్కుతో పుట్టిన కప్పు వెనుక మనస్సులో కప్పు అనే నామముతోటి కనెక్షన్ పెట్టుకున్న రూపం ఒకటి ఉంది. ఆ రూపం మనస్సులో ఉంటుంది, నామం నోట్లో ఉంటుంది. మనిషిని చూడగానే మనస్సులో రూపం ముద్రితం అవుతుంది కంటు ద్వారా. ఆ రూపం ముద్ర అవగానే నోట్లోంచి మాట వస్తుంది. ఏమొస్తుంది? ఒక నామం వస్తుంది. ఆ రూపానికి దీనికి సంబంధం. కప్ అనే పేరు పెట్టారు, అందరూ కలిసి కప్ అనే పేరు పెట్టారు. చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఇది కప్, ఇది కప్, ఇది కప్ అని 10 సార్లు చెప్తే కానీ వీడికి ఆ పదం వీడికి తెలియలేదు. కాబట్టి దానికి వీడు జ్ఞానము అని పేరు పెడతాడు. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు 10 సార్లు చెప్పింది జ్ఞానము అంటాడు. వాళ్ళ అమ్మగారు వీళ్ళు అడిగితే ఏమో నాకు తెలియదు, లేదా అందరూ అనుకుంటుందే, లేదా అనుకుంటున్నారని పాపం ఆవిడ అమాయకంగా చెప్తారు తప్పిస్తే జ్ఞానము అని పేరు ఆమె పెట్టరు, వీడే పెడతాడు జ్ఞానము అని పేరు. జ్ఞానం కాదు, ఏం కాదు, ఆనరుతం. వాచారంభణం నామధేయం. జ్ఞానం కాదు అది, నామధేయం అంటే నామమాత్రం. మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ. నామధేయం అంటే నామమాత్రం అంటే నేమ్ సేక్. కప్ అన్నది కప్ ఈజ్ నేమ్ సేక్. నేమ్ సేక్, దట్స్ ఇట్. దెన్ వాట్ ఈస్ ద ట్రూత్? మృత్తికేత్యేవ సత్యం. క్లే ఇస్ ది ట్రూత్. సో
మరి ఈ సో క్లే ఇస్ ది మన కాజ్ ఎఫెక్ట్ అనే ఒక కేటగిరీ గీసాం కదా, కాజ్ ఎఫెక్ట్. క్లేని కాజులో వేసాం, ఎఫెక్ట్ లో కప్పును ఎఫెక్ట్ లో వేసాం. సో ఎఫెక్ట్ కి వికార అని పేరు. వాచారంభణం వికారో నామధేయం, వికార. కాబట్టి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏమిటనమాట? ఇది కప్పు అనే ఎఫెక్ట్ ఏదైతే ఉందో, ఎఫెక్ట్ అంటే పుట్టినది, కార్యము, ఇది నామధేయం, పేరు మాత్రమే, నామ మాత్రమేవా. వికార నామధేయం, వికారము నామ మాత్రమే. అయితే మరి సత్యం ఏమిటి? మృత్తిక. మృత్తిక ఏ కేటగిరీలో ఉంది? కాస్ కేటగిరీలో ఉంది. దట్ ఎలోన్ ఇస్ ది ట్రూత్. తెలిసిందా? ఈ ఫార్ములా తెలిసిందండి. ఇప్పుడు ఈ ఫార్ములాని మీరు యథాతథంగా నేను చెప్పే దార్ష్టాంతికానికి అప్లై చేయాలి. వేదాంతం అంటే మట్టిను కుండ కాదు. వేదాంతం మట్టి కుండ గురించి పాఠం కాదు కదండి. ఇక్కడ ఆపేస్తే పాఠం ఎలాగ కుదురుతుంది? అలా ఇక్కడ ఆపేయకూడదు. ఈ పాయింట్ దగ్గర దీన్ని దార్ష్టాంతికానికి అప్లై చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు దీనికి అప్లై చేయండి. ఈ సర్వ జగత్తు ఈశ్వరుడి నుంచి పుట్టింది, సరేనండి. ఇప్పుడు కారణం ఏమిటి? ఈశ్వర. కార్యమేమిటి? జగత్. కాబట్టి జగత్ నామరూపాత్మకము, అనృతము, అసత్యము. మరి సత్యమేమిటి? ఈశ్వరుడే. అది సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఇది. కాబట్టి వాతో వాచారంభణం వికారో నామధేయం అనృతం. ఎక్కడైనా సరే ఎఫెక్ట్ కార్యము కారణము కంటే భిన్నంగా ఉండలేదు, ఉండదు. ఈ జగత్తు అనే కార్యము ఈశ్వరుడు అనే కారణం కంటే భిన్నంగా లేదు. కారణం. కాబట్టి ఇప్పుడు సత్యం ఏమిటి? పురుష ఇత్యేవ సత్యం. పురుషుడు మాత్రమే సత్యం. ఇప్పుడు ఆ వాక్యం అనేసిస్తే అక్కడికి ఆ కంక్లూషన్. అతః పురుష ఏవా ఇదం విశ్వం సర్వం. విశ్వం అంటే సర్వం అని అర్థం. కాబట్టి ఈ సర్వము కూడా పురుషుడే. ఎలాగైతే చైనా షాప్ లో ఏ వస్తువును చూపించినా క్లే అని మనం చెప్పగలుగుతామో, అలాగే ఈ జగత్తులో దేనిని చూపించినా ఇది ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వరుణ్ణి ఏ రూపంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పదార్థము నుండైనా ఈశ్వరుణ్ణి దర్శించటము అది మహాత్ముల యొక్క లక్షణం. సో పురుష ఏ వేదం సర్వం. మళ్ళీ రేపు కొనసాగి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.